నమస్తే, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి గ్రూప్ 2 మెయిన్స్కి ఆధునిక ఆంధ్రుల చరిత్ర నుంచి, అంటే ఆంధ్ర చరిత్ర నుంచి, ముఖ్యంగా ఆధునిక ఆంధ్ర చరిత్ర నుంచి కూడా చాలా ఎక్కువ ఎంసీక్యూస్ రూపంలో మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అది ముఖ్యంగా ఈ పేపర్ 1లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం, అదేవిధంగా ఆంధ్రుల చరిత్ర నుంచి 75 మార్క్స్కి మనకి ఈ ఆంధ్రుల చరిత్ర నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిలో ముఖ్యంగా ఆధునిక ఆంధ్రుల చరిత్ర నుంచి కూడా చాలా ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని మనం తీసుకుంటే, ఇంత ప్రీవియస్ వీడియోస్లో మనం ఈ యూరోపియన్ల రాక, అదేవిధంగా ఆ తర్వాత ఆంగ్లేయుల యొక్క రాజ్య స్థాపన ఎలా చేశారు, ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క రాజ్యాలు ఏ విధంగా వాళ్ళ రాజ్య స్థాపన అనేది జరిగిందో దాని గురించి చూసాం. అయితే ఆ తర్వాత వీడియో కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ వీడియోలో బ్రిటిష్ పాలనలో ఆంధ్ర ప్రాంతం ఏ విధంగా ఉంది అంటే, ఒకసారి భారతదేశాన్ని ఆంగ్లేయులు వాళ్ళ ఆధీనంలో తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క బ్రిటిష్ పాలనలో ఏ విధంగా ఉంది, వాళ్ళ రూల్ కింద అనే దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పాలనతో ఆధునిక చరిత్ర అనేది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మౌలిక మార్పులు సంభవించి ఆధునీకరణకు పునాదులు అనేది ఏర్పడ్డాయి. ఈ ఆధునీకరణకు అంటే రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, అదేవిధంగా ఈ రైలు మార్గాలు కానీ ఈ ఆంగ్లేయ కాలంలోనే రావడం జరిగింది. తీవ్రమైన ఆర్థిక, సామాజిక మార్పులకు గురైన ఆంధ్ర సమాజం సహజంగానే అందుకు ప్రతిస్పందిస్తూ అనేక ఒడిదుడుకులకు గురైంది. పాశ్చాత్య భావజాలం, ఏదైతే పాశ్చాత్య భావజాలం అంటే అక్కడ ఈ ఆంగ్లేయ దేశాలకు సంబంధించిన భావజాలం, అటు వాళ్ళ యొక్క మతం కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క భావజాలం కానీ, వాళ్ళ యొక్క ఆచార్య వ్యవహారాలు కానీ, వాళ్ళ యొక్క సంస్కృతి, విద్యలతో ఆంధ్ర ప్రాంతంకు పరిచయం ఏర్పడి నూతన సాంస్కృతిక వికాసానికి, సంఘ సంస్కరణలకు అవకాశాలు ఏర్పడ్డాయి. అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే, మన ప్రాచీన భారతదేశ టైంలో సతీ సహగమనం, వితంతువులు ఉండేవారు. వాళ్ళకి మళ్ళీ వివాహం అనేది జరిగేది కాదు. అంటే మహిళల పరిస్థితి ఆ విధంగా ఉండేది. ఒక్కసారి భర్త చనిపోతే భర్తతో పాటు ఆడ మనిషి కూడా ఆ చితిలో కాలవలసి వచ్చేది. కానీ బ్రిటిష్ వారి టైంలో కొన్ని ఈ సతీ సహగమనం అనే దురాచారానికి వ్యతిరేకంగా సంస్కరణలు జరగడం జరిగింది. అదేవిధంగా బాల్య వివాహాలు కూడా అప్పటి ప్రాచీన భారతదేశ చరిత్ర కానీ, ఆంధ్రదేశ చరిత్రలో కానీ జరుగుతూ ఉండేవి. ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏంటంటే, ఈ బాల్య వివాహాలను కూడా కొంతమంది బ్రిటిష్ అధికారులు వాటిని నిషేధించడం జరిగింది. ఇదే టైంలో వ్యవసాయ స్థాపరమైన అంటే వ్యవసాయానికి సంబంధించిన నిర్వహణ లోపాలు, వ్యవస్థకు సంబంధించి వ్యవసాయపరంగా నిర్వహణ లోపాలు, ప్రకృతి వైపరీత్యాలు కలగలిసి ఈ సంధియుగంలో వరుసగా కరువులు కూడా ఏర్పడ్డాయి. ఈ టైంలోనే బ్రిటిషర్స్ ఈ కరువుల టైంలో కూడా శిస్తు వసూలు చేస్తూ ఉండేవాళ్ళు భారతీయ రైతుల నుంచి. అదేవిధంగా పారిశ్రామిక విప్లవ ప్రభావానికి గురైన ఆంధ్ర ప్రాంతంలో కుటీర పరిశ్రమలు బలహీనపడి, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత మరియు అద్దకము మరియు ఇతర రకాల పరిశ్రమలు కూడా ఈ ఆంగ్లేయ పాలన దెబ్బకు అస్తవ్యస్తం అయిపోవడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక విప్లవం, ఇంగ్లాండ్లో చెలరేగినటువంటి పారిశ్రామిక విప్లవం కూడా ఈ ఆంధ్ర ప్రాంతాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీసింది. మరియు ఆంధ్ర ప్రాంతంలో కల కొన్ని కుటీర పరిశ్రమల యొక్క ప్రాబల్యం కూడా కోల్పోవడం జరిగింది. కొంతమంది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు విధి నిర్వహణలో సమర్థత చూపడమే కాక ఈ ప్రాంతాభివృద్ధికి నిబద్ధతకు కూడా కృషి చేశారు. కొంతమంది ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటువంటి అధికారులు, అందులో ముఖ్యంగా సర్ ఆర్థర్ కాటన్ కానీ, థామస్ మన్రో లాంటి కలెక్టర్లు కానీ, వాళ్ళు నిబద్ధతతో కూడా పనిచేశారు. అంటే కొంతమంది మంచి అధికారులు కూడా ఉండేవాళ్ళు. ఇదే విధంగా దీంతో పాటుగా
పౌర సమాజం ఏర్పడి ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించడం ప్రారంభించింది. తర్వాత కొంతమంది అధికారుల వలన ఈ పౌర సమాజం అనేది కూడా చక్కగా పౌర సమాజంపై కూడా ఈ అధికారులు బ్రిటిషర్స్ స్పందించడం మొదలుపెట్టారు. ఈ యొక్క ప్రాచీన ఏదైతే ఉందో ప్రాచీన ప్రాచీన మూఢనమ్మకాలను కూడా కొంతమంది అధికారులు వ్యతిరేకించి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారి పరిపాలనా కాలాన్ని రెండుగా విభజించవచ్చు. అవి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, విక్టోరియా మహారాణి పరిపాలన. అంటే వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారం చేసుకోకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజుల యొక్క రాజకీయాల్లో వేలు పెట్టడం, తద్వారా వాళ్ళని ఆ రాజులు భారతదేశ రాజులు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజుల మధ్య చిచ్చు పెట్టేసి వాళ్ళు ఒకరు గెలిచిన తర్వాత ఇంకొక రాజును ఓడించటం, తద్వారా వీళ్ళ యొక్క వ్యాపారం నుంచి పరిపాలనా దిశగా రావటం ఈస్ట్ ఇండియా కంపెనీ. తర్వాత ఈ అధికారుల పాలన బ్రిటిష్ రాణి దగ్గరకు చేరటం, ఆ బ్రిటిష్ రాణి వీళ్ళపై ఆంక్షలు విధించేసి వీళ్ళ యొక్క పరిపాలనను కాకుండా వ్యాపారం వరకే నిర్వహించుకోవడానికి వారిపై డైరెక్టర్లను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వారిని నియమించటం. ఈ విధంగా ఈ యొక్క ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రకరకాలుగా వ్యవస్థీకరించబడటం జరిగింది. తర్వాత కంపెనీ అధికారులు వ్యాపార విషయాల్లో నిష్ణాతులే కానీ పరిపాలన విషయాల్లో అనుభవం, స్థానిక పరిస్థితుల పట్ల పెద్దగా అవగాహన లేని వాళ్ళు కావటం వలన అనేక సమస్యలు తలెత్తాయి. వీళ్ళేంటంటే ఈ బ్రిటిషర్స్ ఈ యొక్క భారతదేశానికి వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించి కానీ ఎలాంటి అవగాహన లేకుండా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజుల మధ్య చిచ్చు పెట్టడం, పెద్దగా పరిపాలన గురించి అవగాహన లేకపోవడం చేత అనేక సమస్యలు తలెత్తడం జరిగింది. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత ఆ ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం లోపించడంతో స్థానిక భూస్వాములు రాయలసీమ ప్రాంతంలో పాలెగారులుగా, అంటే ఏదైతే మన ఆంధ్ర ప్రాంతం ముఖ్యంగా చూస్తే పాలెగారులు, అటు కర్నూలు, కడప ప్రాంతాల్లో ఉన్నటువంటి భూస్వాములు పాలెగారులుగా పిలబడేవారు. సర్కార్ జిల్లాలకు వచ్చేసరికి జమీందారులుగా బలపడి సొంత సైన్యాలను నిర్వహిస్తూ స్వతంత్రంగా వ్యవహరించేవాళ్ళు. వీళ్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ నియంత్రణ, క్రమశిక్షణ విధానాలు నచ్చలేదు. అంటే ఎప్పుడైతే సొంత భూస్వాములు, జమీందారులు అటు రాయలసీమలోను, ఇటు పాలెగారులు, అదేవిధంగా ఇటు సర్కార్ జిల్లాల్లో ఉన్నటువంటి జమీందారులు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేటువంటి పనులు వీళ్ళకి వాస్తవాధికారం నచ్చకపోవడం, వీరిపై ఈ జమీందారులు పోరాటం జరపడం కూడా జరిగింది. వాస్తవాధికారం కొరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు, స్థానిక ప్రభువులు మరొక వైపు ప్రయత్నించడంతో గొడవ వాతావరణం అనేది ఏర్పడడం జరిగింది ఆ టైంలో. ఇందులో ముఖ్యంగా ఉత్తర సర్కార్లు రాయలసీమ ప్రాంతాలను వశం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ ప్రాంతాల్లో తన అధికారాన్ని చెల్లుబాటు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అనేక అడ్డంకులు వచ్చాయి. ఈ ఉత్తర సర్కారు మరియు రాయలసీమ ప్రాంతాన్ని దత్తమండలం అని కూడా అంటాము, దాన్ని వశం చేసుకోవడానికి, తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ ప్రాంతంలో తన అధికారం చెల్లుబాటు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ స్థానికంగా ఉన్న పాలెగారులు కానీ జమీందారుల ద్వారా కానీ అనేక అడ్డంకులు వచ్చాయి. కొన్నిసార్లు స్థానిక భూస్వాముల నిరసనలు, తిరుగుబాట్లు వరకు వెళ్ళాయి. అదేవిధంగా గిరిజనులు కూడా తిరుగుబాట్లు చేసేవారు. ఈ గిరిజన తిరుగుబాట్లను పితూరి అని పిలవడం జరిగింది. ఇవి కాక రంప, రేకపల్లి తిరుగుబాట్లు కూడా జరిగాయి. ఇవి ముఖ్యమైన రేకపల్లి తిరుగుబాట్లు అనేవి చాలా ముఖ్యమైనవి. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో రంప విప్లవం గురించి, రేకపల్లి విప్లవాల గురించి, ఆ తిరుగుబాట్ల గురించి, దాని నాయకులకు సంబంధించి కూడా క్వశ్చన్లు అడిగారు. సో దీన్ని తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రంప విప్లవానికి ఎక్కడ జరిగింది ఈ రంప, అదేవిధంగా దాని నాయకుడు ఎవరు అనే దాని గురించి కూడా మనకి అడిగే అవకాశం ఉంది. సరే, ఈ బ్రిటిషర్లు ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క పరిపాలన ఉత్తర సర్కారు రాయలసీమ జిల్లాల్లోనూ ముఖ్యంగా మనం అంతవరకే మన ఈ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు మాత్రమే మన ఆంధ్ర కింద వచ్చేవి.
తెలంగాణ సపరేట్గా ఉండేది. సరే, ఏదేమైనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి పరిపాలనా వ్యవస్థ, బ్రిటిషర్స్ యొక్క ఈ ఉత్తర సర్కార్ రాయలసీమలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేదని చూసినట్లయితే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తన నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో క్రమబద్ధమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిరంతరం ప్రయత్నించసాగారు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు లేదా బ్రిటిష్ వాళ్ళు. ఈ ప్రయత్నంలో భాగంగా పరిపాలనలో నిరంతరం అనేక మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. ఈ పరిపాలన, వాళ్ళ యొక్క పరిపాలన అనేక మార్పులు చేసుకుంటూ చేర్పులు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తర సర్కార్ జిల్లాల్లో రాజ్యాధికారం పొందకముందే మచిలీపట్నం, విశాఖపట్నంలో ఫ్యాక్టరీలు, గోదాములు నిర్మించి వాటిని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేసుకుంది. ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్యంగా ఇంకా పరిపాలన అనేది చేయకముందే ఈ మచిలీపట్నంలోను మరియు విశాఖపట్నంలో ఫ్యాక్టరీలు, గోదాములు నిర్మించుకోవటం, వాటిని పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనే వ్యవస్థను. ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 1794లో రద్దయింది. ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ తర్వాత కాలంలో కొన్ని చర్యల కారణంగా 1794 రద్దవడం జరిగింది. ఆ ప్రాంతంలో కంపెనీ అధికారం స్థిరపడిన తర్వాత తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను కొన్ని జిల్లాలుగా విభజించి జిల్లాకు కలెక్టర్లను ఏర్పాటు చేసి ఈ కలెక్టర్లకు వీటి పరిపాలనా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎప్పుడైతే ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది రద్దయిందో, ఈ ప్రాంతంలో కంపెనీ అధికారం స్థిరపడిన తర్వాత, కంపెనీ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కొన్ని జిల్లాలు, ఆ ప్రాంతాలను జిల్లాలుగా విభజించి జిల్లా కలెక్టర్లకు వాటిపైన అధికారాన్ని ఏర్పాటు చేసి వీటి పరిపాలనా బాధ్యతలో ఆ జిల్లా కలెక్టర్లకు అప్పగించడం జరిగింది. 1794 నుండి ఈ జిల్లా కలెక్టర్ల పరిపాలన విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. జిల్లా కలెక్టర్ల పరిపాలనా వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అన్నప్పుడు 1794లో ప్రవేశపెట్టింది. ఈ టాపిక్ మొత్తం నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే అండి, మన ఇంటర్మీడియట్ మన యొక్క ఏపీ గవర్నమెంట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాను. దయచేసి అది గవర్నమెంట్ బుక్ నుంచి తీసుకుంది, అథెంటిక్ సోర్స్ నుంచే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనిలో క్లియర్గా మీకు వివరంగా చక్కగా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి ఈ బుక్ యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఈ బుక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను పీడిఎఫ్ రూపంలో. దయచేసి వినియోగించుకోండి. ఎవరికైనా అవసరమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఇస్తాను. సో మనం వీడియోలోకి వద్దాం. ఈ జిల్లా కలెక్టర్ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టడం, అక్కడ కలెక్టరు, పోలీస్ సూపరింటెండెంట్ మరియు జిల్లా జడ్జి అనే ముగ్గురు కంపెనీ ప్రభుత్వంలో జిల్లా పరిపాలనకు 3 స్తంభాలుగా ఏర్పడ్డారు. ఇక్కడ ఒక జిల్లా కలెక్టర్లతో పాటు పోలీస్ వ్యవస్థ, రక్షణ సంబంధించి పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి జిల్లా జడ్జి అనే ఈ ముగ్గురు కంపెనీ ప్రభుత్వానికి సంబంధించి, కంపెనీ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యంగా జిల్లా పరిపాలనకు 3 స్తంభాలుగా ఏర్పడడం జరిగింది. సర్కార్ ప్రాంతాలు 1766 నుండి బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చాయి. ఈ జరిగినప్పుడు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సర్కార్ ప్రాంతాలు, అవి 1766 నుండి బ్రిటిష్ నియంత్రణలోకి రావడం జరిగింది. 1839న రూపొందించిన చట్టం ప్రకారం గంజాం కలెక్టరు గవర్నర్ ఏజెంటుగా ఏజెన్సీ ప్రాంతాలపై అధికారాన్ని చూపుతూ పాలనా వ్యవహారం నిర్వహించాడు. ఎప్పుడైతే ఈ యొక్క కలెక్టర్ వ్యవస్థ అదేవిధంగా బ్రిటిష్ సర్కార్ ప్రాంతాలు బ్రిటిష్ నియంత్రణలోకి ఎప్పుడైతే రావడం జరిగాయో 1839 సంవత్సరంలో రూపొందించిన చట్టం ప్రకారం గంజాం కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్ ఏజెంట్గా, గవర్నర్ కింద ఏదైతే బ్రిటిష్ గవర్నర్ ఉన్నారో ఆ గవర్నర్కి ఏజెంట్గా ఏజెన్సీ ప్రాంతాలపై అధికారాన్ని చూపుతూ పాలనా వ్యవహారాలను నిర్వహించసాగాడు. ఈ ప్రాంతంలో, ఈ సర్కార్ ప్రాంతంలో లేదా గంజాం ప్రాంతంలో రైతువారీ, జమీందారీ, ఇనాందారీ అనే 3 రకాల విధానాల ద్వారా ప్రభుత్వ పన్నులు విధించి ఆర్థిక వనరులను పొందేది. ఏదైతే ఈ పాలనా వ్యవహారాల్లో భాగంగా ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ సోర్స్ని ఎలా ఈ బ్రిటిష్ వారు పొందేవారంటే రైతువారీ అనే విధానం, జమీందారీ సిస్టమ్, అదేవిధంగా ఇనాందారీ అనే 3 రకాల విధానాల ద్వారా ప్రభుత్వ పన్నులు విధించి, ప్రభుత్వం ఈ యొక్క రైతులపై పన్నులు విధించి, జమీందారులపై పన్నులు విధించి ఆర్థిక వనరులను పొందేది. ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా వాళ్ళు ఆ వనరులను సమకూర్చుకోవడం జరిగింది.
మొదట్లో సర్కార్ ప్రాంతాలను 5 జిల్లాలుగా విభజించడం జరిగింది. సర్కార్ ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి, 5 జిల్లాలుగా విభజించడం జరిగింది. అవి గంజాము, విశాఖపట్నము, గోదావరి, కృష్ణా, నెల్లూరు. అదేవిధంగా దత్త మండలాల ప్రాంతాలన్నింటినీ ఒకే జిల్లాగా, దత్త మండలం అంటే కడప, కర్నూలు, అనంతపురం, దానికి అనంతపురం జిల్లా కేంద్రంగా వ్యవస్థీకరించడం జరిగింది. అంటే అనంతపురం జిల్లా కేంద్రంగా ఈ దత్త మండలాలు, అంటే అనంతపురం మెయిన్ హెడ్గా ఉండేది. మిగిలిన కడప, కర్నూలు అనేవి ఈ దత్త మండలాల్లో తర్వాతి ప్రాంతాలుగా ఉండేవి. అదేవిధంగా ఈ దత్త మండలాలు 3 కలిపి ఒకే ప్రాంతంగా ఉండేది, అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం. 1808లో దత్త మండలాలను బళ్ళారి, కడప జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. సారీ అండి, నేను ఇంకా బళ్ళారి కూడా దీనిలో భాగమే, ఈ కడప జిల్లా కింద ఉండేది. 1808లో దత్త మండలాలను బళ్ళారి, కడప జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. అంటే 2 జిల్లాలుగా ఈ దత్త మండలాలను విభజించారు 1808లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం కూడా కంపల్సరీ అండి. దత్త మండలాలను బళ్ళారి, కడప జిల్లాలుగా ఏ సంవత్సరంలో పునర్విభజించారన్నప్పుడు 1808వ సంవత్సరంలో. అదేవిధంగా ఆపై కొంతకాలానికి కర్నూలు జిల్లా, ముఖ్యంగా 1858లో కర్నూలు జిల్లా ఈ దత్త మండలాల నుంచి ఏర్పాటైంది. అదేవిధంగా అనంతపురం జిల్లా 1882లో ఏర్పడడం జరిగింది. ఈ విధంగా దత్త మండలాలను ఫస్ట్ బళ్ళారి, కడప జిల్లాలుగా, తర్వాత కర్నూలు జిల్లా కూడా ఈ దత్త మండలాల నుంచి వచ్చేసింది. తర్వాత అనంతపురం లాస్ట్గా వచ్చింది. 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడడం జరిగింది. ఈ దత్త మండలంలో ఉన్నటువంటి ఇంకొక భాగం చిత్తూరు జిల్లా, అది కూడా 1911లో ఏర్పడడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాలు విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. ఈ ముఖ్యంగా మనం ఇప్పుడు కూడా చూసినా కూడా ఈ అరకులో ఇదంతా విశాఖపట్నం ఏరియాలోనూ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ కొండ ప్రాంతంలో నివసించినటువంటి గిరిజనులు లేదా కోయవాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఈ విశాఖపట్నం, గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతం అనేది ఉంది ముఖ్యంగా. సో ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. 1766లో గోదావరి జిల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. 1766 సంవత్సరంలో ఈ గోదావరి జిల్లా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ, సర్కార్ జిల్లాలో ఉన్నటువంటి గోదావరి జిల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి రాజ్యాధికారం రాణి చేతికి వెళ్ళినప్పుడు రాజమండ్రి, మచిలీపట్నం మరియు కృష్ణా జిల్లాలను గోదావరి, కృష్ణా జిల్లాలుగా వ్యవస్థీకరించడం జరిగింది. ఏదైతే రాజమండ్రి, మచిలీపట్నం మరియు కృష్ణా జిల్లాలు ఉన్నాయో వాటిని ఈ రాజమండ్రి అనేది గోదావరి కింద, మచిలీపట్నం, కృష్ణా జిల్లాలను కృష్ణా జిల్లా కింద పునర్వ్యవస్థీకరించడం జరిగింది. మరియు సెంట్రల్ ప్రావిన్స్ నుంచి భద్రాచలం తాలూకాను తొలగించి 1874లో గోదావరి జిల్లాకు చేర్చడం జరిగింది. సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతానికి, అంటే అది సెంట్రల్కు సంబంధించి ఆ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఏదైతే భద్రాచలం తాలూకాను తీసుకొచ్చి గోదావరి జిల్లాకు చేర్చడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు మెయిన్గా ఈ గోదావరి జిల్లాల ప్రాంతాల్లోనే, మనకి ఏజెన్సీ ప్రాంతాల్లోనే విప్లవాలు తీసుకురావడం జరిగింది బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా. 1874లో గోదావరి జిల్లాకు ఈ యొక్క భద్రాచలం తాలూకాను చేర్చడం జరిగింది. సరే, ఇది పరిపాలనా వ్యవస్థ కిందకు మనం ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనా వ్యవస్థ కింద చూడటం జరిగింది. న్యాయపాలన విషయానికి వస్తే, జ్యుడిషియల్ సిస్టమ్ గురించి వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్, జిల్లాకు సంబంధించిన న్యాయపాలనాధికారిని జిల్లా జడ్జి అని వ్యవహరించేవారు అప్పటి ఆ టైంలో. స్వల్ప వివాదాలను పరిష్కరించడానికి జిల్లా జడ్జి ఆధీనంలో సదర్ అమీన్ అనే కోర్టులు ఉండేవి. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలను పరిష్కరించడానికి జిల్లా జడ్జి ఆధీనంలో కోర్టులు ఉండేవి. వాటిని సదర్ అమీన్ అనే కోర్టులు అనేవాళ్ళు. ఈ జిల్లా కోర్టులు పైన రాష్ట్ర స్థాయి కోర్టులు ఉండేవి. ఈ జిల్లా కోర్టుల పైన కూడా రాష్ట్ర స్థాయి కోర్టులు ఉండేవి. రాష్ట్ర స్థాయిలో సివిల్ న్యాయస్థానాన్ని సదర్ అదాలత్ అంటారు. ఈ గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు కంపల్సరీ ఇంపార్టెంట్. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సివిల్ న్యాయస్థానాన్నేమో సదర్ అదాలత్ అని, జిల్లా స్థాయిలో ఉండేటువంటి కోర్టులను సదర్ అమీన్లని అనేవారు. ఇవి కూడా మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బిట్ల రూపంలో, ఎంసీక్యూ రూపంలో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా క్రిమినల్ న్యాయస్థానాన్ని సదర్ ఫౌజ్దారీ అదాలత్ అని పిలిచేవారు. అడుగుతారండి, సదర్ ఫౌజ్దారీ అదాలత్ అని పిలిచేవారు క్రిమినల్ న్యాయస్థానాలని. గుర్తుపెట్టుకోండి, జిల్లా కోర్టులను సదర్ అమీన్ అని, అదేవిధంగా సదర్ అదాలత్ అని చెప్పేసి సివిల్ న్యాయస్థానాన్ని రాష్ట్ర స్థాయిలో, క్రిమినల్ న్యాయస్థానాన్ని సదర్ ఫౌజ్దారీ అదాలత్ అని పిలిచేవారు. ఈ విధంగా న్యాయ పరిపాలన ఈ జడ్జిల కింద ఉండేది. సరే, న్యాయ పరిపాలన విషయం
తర్వాత చూస్తే భూమి శిస్తు విధానాలు. ఎప్పుడైతే మనం పరిపాలనలో ఆర్థిక వనరులుగా ఈ భూమి రైతువారీ సిస్టమ్, అదేవిధంగా శాశ్వత శిస్తు విధానం, ఇనాందారీ సిస్టమ్ చూసామో, ఇక్కడ ఆ భూమి శిస్తు ఆర్థికంగా వనరులు ఏ విధంగా భూమిపై భూమిని ఒక ఆర్థిక వనరుగా వినియోగించుకొని వాటిపై శిస్తులు వసూలు చేసేవారు బ్రిటిషర్స్. అందులో వాళ్ళు వేసే భూమి శిస్తు విధానాలు ఇక్కడ చూస్తే, ప్రభుత్వ నిర్వహణకు భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరుగా ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ప్రభుత్వం నిర్వహించడానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరుగా ఉండటం జరిగింది. ఇది ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఈ భూమి శిస్తు విధానాలను 3 పద్ధతులుగా విభజించడం జరిగింది. అవి శాశ్వత పరిష్కారం అంటే జమీందారీ సిస్టమ్, రైతువారీ సెటిల్మెంటు, అదేవిధంగా మహల్వారీ లేదా గ్రామవారీ సెటిల్మెంట్ అని 3 విధానాలు భూమి శిస్తు విధానాలను తీసుకురావడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ. జమీందారీ విధానాన్ని ఉత్తర సర్కార్ జిల్లాల్లోనూ, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, జమీందారీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నప్పుడు ఉత్తర సర్కార్ జిల్లాలో. అదేవిధంగా రైతువారీ విధానాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వారు అన్నప్పుడు దత్త మండలాలు ఏమండి, కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి, చిత్తూరు ఈ ప్రాంతాలండి. గ్రామవారీ విధానం ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ యొక్క గ్రామవారీ విధానం లేదా మహల్వారీ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అండి, కొంచెం గుర్తుపెట్టుకొని నేను హైలైట్ చేయలేదు, దయచేసి ఎవరు అనిదా భావించవద్దు. ఇది ఇంపార్టెంట్ ఈ టాపిక్. భూమి శిస్తు విధానాలు ఆంధ్రాలో, ముఖ్యంగా ఈ యొక్క జమీందారీ విధానం వచ్చేసి ఉత్తర సర్కార్ జిల్లాల్లో ఆ టైంలో చాలామంది జమీందారులు ఉండేవాళ్ళు. అదేవిధంగా రైతువారీ విధానం దత్త మండలాలు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఇవి దత్త మండలాలు. బళ్ళారి, అప్పట్లో బళ్ళారి కూడా మనకి ఇందునే ఉండేది కాబట్టి. తర్వాత ఈ యొక్క ఏదైతే మహల్వారీ లేదా గ్రామవారీ విధానం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి మీకు ఇక్కడ ఇచ్చిన బొమ్మల్లో కూడా నేను అవే పెట్టానండి. రైతువారీ ఫస్ట్ జమీందారీ విధానం, రైతువారీ విధానం, అదేవిధంగా పీజెంట్ సెటిల్మెంట్స్, రైతువారీ విధానం, అదేవిధంగా గ్రామవారీ విధానం చూపించాము. బ్రిటిషర్స్ గ్రామవారీ విధానం, అదే మహల్వారీ విధానం గురించి కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఫొటోస్లో, పిక్చర్స్లో. అందులోనూ ముఖ్యంగా ఈ శాశ్వత శిస్తు రైతువారీ విధానం, శాశ్వత శిస్తు విధానం చూస్తే 1793లో గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ ఈ శాశ్వత విధానాన్ని శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో శాశ్వత జమీందారీ పద్ధతిగా మారడం జరిగింది ఈ శాశ్వత శిస్తు విధానం. ఈ విధానం వలన వచ్చిన ప్రధాన మార్పు ఏమిటంటే శిస్తు వసూలుదారులుగా ఉన్న జమీందారులను భూమికి యజమానులుగా చేసేవారు. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శాశ్వత శిస్తు విధానంలో ఎవరు మెయిన్గా ఉండేవాళ్ళు అంటే భూమి యజమానులుగా జమీందారులు. అంతేకాక ఇది వారసత్వ హక్కుగా మారింది. ఇది వారసత్వ హక్కుగా మారడం జరిగింది. దీని ద్వారా కంపెనీ ప్రభుత్వం శిస్తు వసూళ్లను ముందుగా అంచనా వేయగలిగేది. ఇలా చేయడం ద్వారా ఇది ఒక వారసత్వం, ఒక జమీందారు అతని కొడుకు ఈ యొక్క భూమి యజమానులుగా ఉండేవాళ్ళు. దీని ద్వారా కంపెనీ ప్రభుత్వ శిస్తు వసూళ్లను ముందుగా అంచనా వేయగలిగేది. ఎంత శిస్తు వసూలు చేయాలనేది కూడా ఈ కంపెనీ ఆ జమీందారీ విధానం ద్వారా అంచనా వేయగలిగేది. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం గురించి ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా ఖర్చులు కూడా నిర్ణయించుకునేది ఈస్ట్ ఇండియా కంపెనీ. అంతేకాక కంపెనీ ప్రభుత్వం మీద ఆధారపడి వారిని సమర్థిస్తూ జీవించే ఒక భారతీయ శిష్టవర్గం సృష్టించబడింది. అంటే ఈ ప్రభుత్వం మీద, ఈ కంపెనీ మీద ఆధారపడి కొంతమంది భారతీయులు సమర్థిస్తూ ఉండేవారు కంపెనీ యొక్క కార్యకలాపాలను. అలాంటి ఒక శిష్టవర్గం సృష్టించబడింది. ఈ శాశ్వత జమీందారీ విధానం ఎక్కడెక్కడ భారతదేశంలో బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేయబడేది. అదేవిధంగా ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో వచ్చేసి గంజాం నుండి నెల్లూరు వరకు ఉత్తర సర్కార్ నుంచి ఈ కింద వరకు నెల్లూరు వరకు ఈ యొక్క శాశ్వత శిస్తు విధానం అనేది సర్కార్ జిల్లాల్లో ఈ శాశ్వత శిస్తు విధానం మనం ముందే చూసాం. శాశ్వత శిస్తు విధానం ఎక్కడన్నప్పుడు ఈ యొక్క సర్కార్ జిల్లాల్లో ముఖ్యంగా గంజాం నుండి నెల్లూరు వరకు ఈ శాశ్వత శిస్తు విధానం అనేది ఉంది. ఉన్న కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ప్రవేశపెట్టబడింది శాశ్వత శిస్తు విధానం. సర్కార్ జిల్లాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ శాశ్వత శిస్తు విధానం ప్రవేశపెట్టబడింది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ శాశ్వత జమీందారీ సిస్టమ్ అనేది సర్కార్ జిల్లా అయినటువంటి గంజాం నుండి నెల్లూరు వరకు ఈ యొక్క
ఈ యొక్క శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జమీందారుల జమీందారులు ప్రభుత్వానికి చెల్లించే పన్ను ఏదైతే ఉందో, ఈ శిస్తు ఏదైతే ఉందో దాన్ని ఫేస్కుష్ లేదా భూమి పన్ను అని పిలుస్తారు. ఈ జమీందారులు ప్రభుత్వానికి ఈ భూమి యజమానులుగా ఉండి వారికి చెల్లించే శిస్తు లేదా పన్ను ఏదైతే ఉందో దాన్ని భూమి పన్ను లేదా ఫేస్కుష్ అని పిలుస్తారు. ఈ శాశ్వత జమీందారీ విధానం కారణంగా భూమి సాగుదారుల జీవితాలు జమీందారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డాయి. అంటే ఈ జమీందారుల కింద ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ జమీందారు ఏం చెప్తే అది చేయాలి, ఎంత ఇస్తే అంత, పంట పండినా పంట పండకపోయినా శిస్తు జమీందారులకు ఆ అమౌంట్ అనేది జమీందారులకు ఇవ్వాలి. ఆ జమీందారులు ఈ బ్రిటిష్ వారికి కొంత అమౌంట్ వాళ్ళు దాచుకొని కొంత అమౌంట్ కట్టేవాళ్ళు అనమాట. ఇది ముఖ్యంగా కోస్తా సర్కార్ జిల్లాల్లో ఉంది. ముఖ్యంగా గంజాం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఈ యొక్క శాశ్వత శిస్తు విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఫోటోలో కార్నల్ వాలిస్ గారి ఫోటో ఉందండి. ఇక్కడ అదేవిధంగా కింద జమీందారీ సిస్టమ్ గురించి కూడా మీకు పిక్ కనబడుతుంది, దయచేసి గమనించగలరు. ఈ రెడ్ బాక్స్లో ఉన్నది మాత్రం ఇంపార్టెంట్ అని అండి నేను పెట్టడం జరిగింది, దయచేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రైతువారీ విధానం, రెండవ పార్ట్ రైతువారీ విధానం. శాశ్వత జమీందారీ విధానంలో చాలా లోపాలు కనపడ్డాయి. ఈస్ట్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి దీనిలో ఈ విధానానికి ప్రత్యామ్నాయంగా రైతువారీ విధానాన్ని రూపొందించారు. రైతువారీ విధానం అనేది రూపొందించడం జరిగింది. ఈ రైతువారీ విధానంలో భూమిని సాగు చేయు వ్యవసాయదారుల నుండి ప్రభుత్వం నేరుగా శిస్తు వసూలు చేస్తుంది. ఏదైతే రైతువారీ విధానాన్ని రూపొందించారో దానివల్ల జమీందారీ విధానంలో అనేక లోపాలు ఉండటం వల్ల ఈ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైతువారీ విధానంలో భూమిని సాగు చేయు వ్యవసాయదారుడు ఎవరైతే ఉన్నాడో, భూమిని సాగు చేసేటువంటి వ్యవసాయదారుడు ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అతని నుంచి ప్రభుత్వం నేరుగా శిస్తు వసూలు చేస్తుంది. అంటే ఈ మధ్యలో జమీందారు అనేవాడు ఉండేవాడు, డైరెక్ట్గా వ్యవసాయదారుడు రైతు వద్ద నుంచే ఈ శిస్తు వసూలు చేసుకునేది గవర్నమెంట్. అంటే ఈ విధానంలో మధ్యవర్తుల స్థానం లేదు. ముఖ్యంగా ఈ వ్యవస్థ తమిళనాడు ప్రాంతం, సేలం జిల్లాలోని బారామహల్ ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యవస్థను ఎక్కడ ప్రవేశపెట్టారండి? తమిళనాడు ప్రాంతంలోని సేలం జిల్లా, అక్కడ ఉన్నటువంటి బారామహల్లో ఈ యొక్క రైతువారీ విధానాన్ని మొదట ప్రవేశపెట్టడం జరిగింది. కెప్టెన్ రీడ్ సహకారంతో సూత్రప్రాయంగా ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. థామస్ మన్రో ఎవరైతే ఉన్నారో ఆయన బ్రిటిష్ కలెక్టర్ ఈ రైతువారీ విధానాన్ని మరింతగా మెరుగుపరిచి శాశ్వత కీర్తి సంపాదించుకున్నాడు. దాన్ని బాగా రూపొందించి థామస్ మన్రో మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ప్రభుత్వం నేరుగా రైతుతో వ్యవహరిస్తున్నందున ఈ విధానాన్ని రైతువారీ విధానం అని పిలవటం జరిగింది. ప్రభుత్వం రైతుతో నేరుగా శిస్తు వసూలు విషయంలో వ్యవహరిస్తున్నందువలన దీన్ని రైతువారీ విధానం అన్నారు. ఈ విధానంలో గ్రామంలోని పంట భూములను జాగ్రత్తగా లెక్కించి దిగుబడిని అంచనా వేస్తారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనకు అడిగే క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా అడుగుతారు. రైతువారీ విధానం గురించి ఆప్షన్స్ అడుగుతారండి. అందులో మనకు పాయింట్లు ఈ విధంగా శాశ్వత జమీందారీ విధానంలో లోపాలు ఉండటం ముఖ్యమైన ఒక కారణం. అదేవిధంగా డైరెక్ట్గా వ్యవసాయదారుల నుంచి నేరుగా శిస్తు ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. మధ్యవర్తుల యొక్క స్థానం లేదు, మధ్యవర్తులకు ఎలాంటి స్థానం లేదు. అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలోని సేలం జిల్లాలో బారామహల్లో మొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క రైతువారీ విధానం. ఇది మెయిన్. ఇక్కడ ఇంకోటి వచ్చేసి గ్రామంలో పంట భూములను జాగ్రత్తగా లెక్కించి దిగుబడిని అంచనా వేయడం జరుగుతుంది. ఈ విధానంలో మధ్యవర్తులు లేకపోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కూడా పెరుగుదల కనిపించడం, రైతు చెల్లించే భూమి శిస్తు నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నందువలన కొంతవరకు వృధా అనేది తగ్గడం జరిగింది. ఎక్కడ ఈ మధ్యవర్తులు చేయి అనేది లేకుండా పోవడం జరిగింది. అదేవిధంగా ఈ విధానంలో గ్రామంలో పంట భూములను జాగ్రత్తగా లెక్కించి దిగుబడిని అంచనా వేస్తారు. మనం చూసాము ఇంతకుముందే. రైతుకు తాను సాగు చేస్తున్న భూమిపై యాజమాన్య హక్కులు ఇవ్వటం వలన, ఎందుకంటే ఈ రైతువారీ విధానంలో ఏం జరుగుతుంది, రైతుకు తాను సాగు చేస్తున్నటువంటి భూమిపై యజమాని హక్కులు ఇవ్వడం వలన భూమిపై మమకారం రైతుకు ఏర్పడుతుంది. దీని ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఈ థామస్ మన్రో భావించడం జరిగింది. అందుకే ఈ విధానాన్ని బారామహల్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని థామస్ మన్రో భావించడం, పైగా వ్యవసాయ భూమికి సొంతదారుడు ఉండడం వలన సాంఘిక హోదా మెరుగుపడుతుంది. అంటే రైతుకు ఒక స్థానం ఏర్పడుతుంది సాంఘికంగా. ఈ రైతువారీ విధానం బాగా ప్రజాదరణ పొందడంతో థామస్ మన్రో దత్త మండలాలకు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆపై మద్రాసు రాష్ట్రం అంతటా అమలు జరపబడి ఆపై బొంబాయి, సింధు రాష్ట్రాల వరకు విస్తరించింది.
మన విషయానికి వస్తే రైతువారి విధానం ఎక్కడండి? రైతువారి విధానం వచ్చేసరికి దత్త మండలాలైనటువంటి కర్నూలు, కడప, బళ్ళారి, అనంతపురం, చిత్తూరు ఈ జిల్లాల్లో ఈ యొక్క రైతువారి విధానాన్ని థామస్ మన్రో బారామహల్లో ఏదైతే సక్సెస్ అయిందో అదే విధానాన్ని ఈ యొక్క దత్త మండలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దత్త మండలాల్లో ఆ, ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటుగా మద్రాసు రాష్ట్రం అంతటను అదేవిధంగా బొంబాయి, సింధు రాష్ట్రాలు కూడా ఈ యొక్క రైతువారి విధానం అనేది అమలు జరగటం జరిగింది. తర్వాత లాస్ట్ గ్రామవారీ విధానం లేదా మహల్వారీ విధానం విషయానికి వస్తే ఇక్కడ డైరెక్ట్గా మహల్వారీ విధానం ఎలా అండి? రైతు చెల్లించే ట్యాక్స్ భూస్వామి అక్కడి నుంచి బ్రిటిషర్స్కి వస్తుంది. మహల్వారీ విధానం గురించి చూద్దాం. ఈ విధానాన్ని గ్రామవారీ విధానం అని కూడా పిలుస్తారు. ఈ విధానంలో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. గ్రామంలో వ్యవసాయ భూములపై శిస్తు నిర్ణయించి ఈ శిస్తు వసూలు చేయడానికి బాధ్యతగా గ్రామస్తులపై ఉంచుతారు. గ్రామస్తులు ఈ వసూలు చేస్తారనమాట ఈ శిస్తుని. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములపై శిస్తు నిర్ణయించడం జరుగుతుంది. ఆ శిస్తు వసూలు చేయడానికి గ్రామస్తులపై బాధ్యత ఉంచుతారు. ఈ శిస్తు వసూలు గ్రామ పెద్దలకు శిస్తు నుండి మినహాయింపు లభిస్తుంది. అంటే వాళ్ళు కట్టేటువంటి శిస్తు నుంచి కూడా కొంత మినహాయింపు లభిస్తుంది. ఈ విధానాన్ని ప్రధానంగా ఉత్తర భారతదేశం మరియు పంజాబ్ ప్రాంతాల్లో ఎక్కువగా అమలు చేశారు. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ అమలు చేశారంటే ఉత్తర భారతదేశం, పంజాబ్ ప్రాంతాల్లో ఈ యొక్క మహల్వారీ పద్ధతిని అమలు చేశారు. ఈ గ్రామవారీ విధానం 1804 నుండి 15 ఏళ్ల పాటు ఉత్తర సర్కార్లు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విధానాన్ని నెల్లూరులో ముఖ్యంగా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా సర్కారు జిల్లాల్లో కూడా అమలు చేయడం జరిగింది. సర్కారు రాయలసీమ జిల్లాల్లో కూడా అమలు చేయడం జరిగింది. ఫేష్కుస్ లేదా భూమి పన్ను చెల్లించని జమీందారుల నుండి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ గ్రామవారీ విధానాన్ని ప్రవేశపెట్టేది. అంటే అక్కడ గ్రామస్తుల అండర్లో ఈ గ్రామవారీ విధానం అనేది ఉండటం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూస్వాములు ఉంటారో ఆ శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టడం జరిగేది. ఈ పద్ధతిలో గ్రామం మొత్తానికి కలిపి రెవెన్యూ శిస్తు నిర్ణయం అవుతుంది. అంటే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి భూములపై ఒక్కసారి గ్రామం మొత్తానికి ఒక యూనిట్గా గ్రామాన్ని తీసుకొని రెవెన్యూ శిస్తు నిర్ణయం అనేది జరుగుతుంది. గ్రామాధికారి ఎవరైతే ఉంటారో ఆ గ్రామానికి సంబంధించి గ్రామంలో వ్యవసాయదారులు ఎవరెవరు ఎంత చెల్లించవలసిందనేది, ఎంత మొత్తంలో శిస్తు చెల్లించవలసిందనేది నిర్ణయిస్తాడు అక్కడ ఉన్నటువంటి గ్రామాధికారి. గ్రామాధికారులు ఆ శిస్తు వసూలు చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి సక్రమంగా పనిచేయలేదు. అంటే ఈ సక్రమంగా పనిచేయకపోవడం, ఇది ఫెయిల్ అవడం జరిగింది. కొంతకాలం తర్వాత ఈ విధానానికి ముగింపు చెప్పి శాశ్వత శిస్తు లేదా రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే డైరెక్ట్గా ఈ యొక్క రైతే ట్యాక్స్ కట్టే విధంగా, అంటే గ్రామవారీ, మహల్వారీ విధానాలు కొద్దిగా ఫెయిల్ అవడం జరిగింది. అదేవిధంగా శాశ్వత శిస్తు విధానం కూడా ఫెయిల్ అవడం జరిగింది. బాగా సెటిల్మెంట్ అయిన విధానం ఏంటంటే ఈ యొక్క రైతువారీ విధానం. శాశ్వత శిస్తు విధానం అనేది ఇదైంది. ఫస్ట్లో జమీందారీ సిస్టమ్ పోయింది. అదేవిధంగా మహల్వారీ విధానం కూడా ఫెయిల్ అవటం, శాశ్వత శిస్తు పద్ధతి లేదా రైతువారీ విధానం ఇక్కడ ఈ జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మీకు రైతు అతను ఆ వ్యవసాయంకి వచ్చే ఆదాయం ట్యాక్స్ రూపంలో గ్రామాధికారి లేదా భూస్వామి అనేవాడు, ల్యాండ్ లార్డ్ అనేవాడు తీసుకుంటాడు. ఆ శిస్తు ఈ బ్రిటిష్ వారికి కట్టేవాడు, బ్రిటిష్ ప్రభుత్వానికి. ఈ వ్యవసాయాన్ని చేయడానికి బ్రిటిష్ వారు వ్యవసాయం చేయడానికి కంపల్సరీగా నీటి సాగు పద్ధతులు అనేవి కావాలి. ఈ నీటి సాగు పద్ధతులని అభివృద్ధి చేసేందుకు కంపెనీ ఎటువంటి చర్య తీసుకోలేదు. అంటే నీటికి దానికి కావాల్సిన ప్రాజెక్టులు కానీ పెద్దగా ఏమీ ఏర్పాటు చేయలేదు. చెరువుల్ని, కాలువల్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న వాటిని మరమ్మతు చేసేందుకు తగిన చర్యలను కూడా ఈ కంపెనీ చేపట్టలేదు. 1847లో గోదావరి నది పైన, 1853లో కృష్ణానది పైన కట్టిన ఆనకట్టలు తప్ప మరేమీ కంపెనీ కాలంలో చేపట్టలేదు. 1847లో గోదావరి నదిపై ఒక ఆనకట్ట కట్టారు. 1853లో కృష్ణానదిపై కట్టిన ఆనకట్టలు తప్ప కంపెనీ కాలంలో ఈ నీటి సాగు పద్ధతులకు సంబంధించి ఎలాంటి చర్యలు అనేవి జరగలేదని ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే ఈ రెండు ఆనకట్టలు ఆయా డెల్టా ప్రాంతాల్లో అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆంధ్రదేశంలో మిగిలిన ప్రాంతాల్లో నీటి సాగు పద్ధతిలో ఎటువంటి పురోగాభివృద్ధి జరగలేదు. అందువలన కంపెనీ పాలనలో ఆంధ్రదేశం అనేక కరువు కాటకాలకు గురి కావడంలో ఆశ్చర్యపడాలని అవసరం లేదు. ఎందుకంటే అక్కడ గోదావరిలోనూ 1843లో ఒక ఆనకట్టను, 1853లో కృష్ణానదిపై ఒక ఆనకట్టను కట్టడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతాల వరకు మాత్రమే, ఆ డెల్టా ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి జరిగింది. మిగతా దత్త మండలాల్లో కానీ
వీటిలో కానీ ఈ నీటి సాగు పద్ధతిలో ఎటువంటి పురోగతి జరగలేదు. దాంతోపాటు కరువు కాటకాలు సంభవించాయని చెప్తున్నాడు. 1805 నుండి 1807 వరకు ఆంధ్ర ప్రాంతం మొత్తం తీవ్రమైన కరువుకు గురైంది. దీనివలన ఈ నీటి సాగు పద్ధతులు సరిగా లేకపోవడం వలన 1805 నుండి 1807 వరకు ఆంధ్ర ప్రాంతం మొత్తం తీవ్రమైన కరువుకు గురైంది. దీని ఫలితంగా కొన్ని గ్రామాలే వలస వెళ్ళాయి. ఎందుకంటే ఈ కరువు తట్టుకోలేక పట్టణాలకు వలస వెళ్ళడం జరిగింది గ్రామాలు. 1800 పంట పండకపోవటం, నీరు లేక ఆ పంట సరిగా రాకపోవటం, శిస్తులు కూడా అదే విధంగా ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాలను వదిలేసేసి రైతులు అనేవాళ్ళు పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళటం జరిగింది. 1811లో నెల్లూరు జిల్లా తీవ్రమైన కరువు గురైంది. 1823 నాటి కరువు ఆంధ్రదేశంలోని చాలా ప్రాంతాలపై తన ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా 1833లో గుంటూరు జిల్లా అది వరకు విని ఎరగని రీతిలో కరువు గురైంది. 1839లో ఆంధ్రదేశమంతటా పంటలు విఫలమయ్యాయి. ప్రభుత్వం మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. అయినా కానీ శిస్తులు వసూలు చేస్తూనే ఉంది. తరచుగా వస్తున్న కరువును నివారించేందుకు కంపెనీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కనీసం కరువు నివారణకు తగిన చట్టాలను కూడా ఈ యొక్క కంపెనీ ఏర్పాటు చేయలేదు. సరే, ఆ నీటి పద్ధతుల విషయానికి వస్తే అక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్ అనేది. సరే, కమ్యూనికేషన్లు, రోడ్డు రవాణా వ్యవస్థ, దీనికి మాత్రం చక్కగా ఈ కంపెనీ అనేది బాధ్యత వహించింది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రక్షణ చర్యలను పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా కమ్యూనికేషన్ వ్యవస్థను, రోడ్లను, వంతెనలను, రైలు మార్గాలను అభివృద్ధి పరచాలని చెప్పేసి బ్రిటిష్ పాలకులు విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే 1857 తిరుగుబాటు కాలంలో ఉత్తర భారతదేశంలో పరిస్థితులకు భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం, అంటే ఏదైతే మనకి ఈ యొక్క త్రిశపాల తిరుగుబాటు జరిగిందో దాని దెబ్బకు బ్రిటిష్ ప్రభుత్వం భయపడిపోయింది. ఆ ప్రాంతం పైన ఎక్కువ దృష్టి పెట్టి, ఏదైతే ఉత్తరప్రదేశ్ ప్రాంతానిపై ఎక్కువ దృష్టి పెట్టి దక్షిణ భారతదేశంలో రవాణా సౌకర్యాలను నిర్లక్ష్యం చేసింది. అంటే ఎక్కువ శాతం ఉత్తర భారతదేశంపై పెట్టి దక్షిణ ప్రాంతాన్ని గాలికి వదిలేసింది అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆంధ్ర ప్రాంతంలో తొలి రైల్వే మార్గ నిర్మాణం పుత్తూరు నుంచి, గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర ప్రాంతంలో తొలి రైల్వే మార్గ నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయడం జరిగింది, ఏ సంవత్సరంలో అన్నప్పుడు పుత్తూరు నుంచి రేణిగుంట వరకు 1862 సెప్టెంబర్ నాటికి ప్రారంభించబడింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర ప్రాంతంలో తొలి ఈస్ట్ ఇండియా కంపెనీ రైల్వే మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది, ఏ సంవత్సరంలో? 1862లో పుత్తూరు నుంచి రేణిగుంట వరకు సెప్టెంబర్ మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించబడింది. 1864-69 మధ్యకాలంలో గుత్తిని రేణిగుంటతో కలుపుతూ రైలు మార్గం నిర్మించబడింది. అంటే అటు చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకి గుత్తి వరకు మళ్ళీ ఇంకొక రైలు మార్గాన్ని 1864-62లో ఏర్పాటు చేయడం జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రభుత్వ ఆదాయంలో 100కి ₹5 భూమార్గాల ద్వారా, జలమార్గాల ద్వారా అభివృద్ధికి కేటాయించింది. ఏదైతే మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నటువంటి ప్రభుత్వం తన యొక్క ఆదాయం నుంచి 100కి 100కి ₹5 భూమార్గాల, జలమార్గాల అభివృద్ధికి కేటాయించింది. దీనితో ఆంధ్ర ప్రాంతంలో రహదారుల వ్యవస్థ ఏర్పడింది. ఎప్పుడైతే ఉత్తర భారతదేశం నుంచి మళ్ళీ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఈ పుత్తూరు, రేణిగుంట, తర్వాత రేణిగుంట నుంచి ఈ యొక్క గుత్తి వరకు రైలు మార్గాలను ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి జల మార్గాలకు కూడా వాటి యొక్క ఆర్థిక వ్యవస్థ నుంచి 100కి ₹5 చొప్పున తీసి కేటాయించటం జరిగింది. అలా వాళ్ళ యొక్క రోడ్లు, కమ్యూనికేషన్, రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే, దాని తర్వాత విద్య విషయానికి వచ్చేసరికి ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభించక ముందు సాంప్రదాయ విద్యా విధానం అమలులో ఉండేది. అంటే ముఖ్యంగా బ్రాహ్మణ బాలురకు మాత్రమే ఉన్నత విద్యా అవకాశం లభించేది. కుల ప్రాతిపాదికన ఏర్పడిన వృత్తి సంఘాలు వృత్తులలో శిక్షణ ఇస్తూ ఉండేవి. కులం అంటే మంగళి అయితే మంగళికి సంబంధించి, కమ్మరి అయితే కమ్మరికి సంబంధించి, కుమ్మరి అయితే కుమ్మరికి సంబంధించి ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క వృత్తి విద్యల్లో మాత్రమే శిక్షణ ఇస్తూ ఉండేవి. ఈ సాంప్రదాయ విద్యలు సాంప్రదాయ విద్యలు అండి. బ్రాహ్మణ బాలులకు మాత్రమే విద్య నేర్పించేవాడు. ఈ విధంగా ఈ సాంప్రదాయ విద్య విధానంలో క్రింది కులాల వాళ్లకు, మహిళలకు విద్య నిరాకరించబడింది. మరోవైపు మహమ్మదీయులు దేవునిపై నమ్మకం ప్రతిపాదికన విద్యార్థులకు మదరాసాలలో అరబీ భాషలో విద్యాబోధన సాగించేవాడు. వాళ్ళ మత ప్రాతిపదికన ఈ యొక్క మహమ్మదీయులు వాళ్ళకి అరబీ భాషలో విద్యాబోధన సాగించేవాళ్ళు. ఇలా
జరుగుతూ ఉండగా థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా ఉండటం జరిగింది. అప్పుడు ఉన్నప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో 300 తహసీల్దారీ పాఠశాలలు, అంటే ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన తహసీల్దారీ మండల స్థాయి పాఠశాలలు ఇప్పుడు మనం మండల పరిషత్ పాఠశాలలు అంటున్నాము. అదేవిధంగా 40 కలెక్టరేట్ పాఠశాలలు, అంటే ఇప్పటి జిల్లా పరిషత్ పాఠశాలలు ఏర్పాటు చేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి నిధులు సమకూర్చడం జరిగింది. ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఈ తహసీల్దారీ 300 తహసీల్దారీ పాఠశాలలకు మరియు 40 జిల్లా కలెక్టరేట్ పాఠశాలలకు నిధులు సమకూర్చాడు థామస్ మన్రో. అప్పుడు మద్రాస్ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ప్రభుత్వం 1839లో ఈ పాఠశాలలపై ఒక నివేదికను విడుదల చేస్తూ ఇవి అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విఫలం అయ్యాయి అని ప్రకటించింది. ఏవైతే ఈ పాఠశాలలపై, ఈ తహసీల్దారీ కలెక్టరేట్ పాఠశాలలపై ఒక నివేదిక 1839లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది. అది ఈ పాఠశాలలు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యాయని ప్రకటించింది ఆ నివేదిక. ఆంధ్ర ప్రాంతంలో విద్యాభివృద్ధి ప్రధానంగా క్రైస్తవ మిషనరీ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, దాతృత్వంతో ఏర్పడిన పాఠశాలలు కారణంగా జరిగింది. ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో విద్యా వ్యాప్తి అనేది ఎలా జరిగిందంటే, ఈ బ్రిటిషర్స్ ద్వారా వచ్చిన కొంతమంది క్రైస్తవ మిషనరీ స్థాపకులు మిషనరీ పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా, అదేవిధంగా కొంతమంది దాతృత్వంతో ఏర్పడిన పాఠశాలలు, అంటే ఆ దాతలు ఇచ్చే విరాళాలపైన ఆ పాఠశాలలు నడుస్తూ ఉండేవి. వాటి కారణంగా విద్యా వ్యాప్తి అనేది జరిగింది. 1806 సంవత్సరంలో లండన్ మిషనరీ సొసైటీ 1806 సంవత్సరంలో విశాఖపట్నంలో ఒక పాఠశాలను, మరో 2 సంవత్సరాలు అనంతరం బళ్ళారి జిల్లాలో ఒక పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అంటే లండన్ మిషనరీ సొసైటీ విశాఖపట్నంలో ఒక పాఠశాల, అదేవిధంగా మరో 2 సంవత్సరాలు అంటే 1808 సంవత్సరంలో బళ్ళారి జిల్లాలో ఇంకొక పాఠశాలను ఈ లండన్ మిషనరీ సొసైటీ కింద స్థాపించబడ్డాయి. అనంతరం బళ్ళారి జిల్లాలో, అదేవిధంగా విశాఖపట్నంలో బాలికల కోసం ఒక పాఠశాలను ఈ యొక్క లండన్ మిషనరీ సొసైటీ స్థాపించింది. అంటే ముఖ్యంగా ఈ లండన్ మిషనరీ సొసైటీ ఏదైతే ఉందో, రెండు మామూలు పాఠశాలను, ఒక బాలికల పాఠశాలను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1813లో రాబర్ట్ నోబుల్ చర్చ్ మిషనరీ సొసైటీ పాఠశాలను మచిలీపట్నము, 1845లో నేటివ్ స్కూల్ మచిలీపట్నము, జార్జ్ నోబుల్ టైలర్ స్కూల్ నర్సాపురము, 1857లో విజయనగరంలో మహారాజా స్కూలు, అదేవిధంగా 1853లో రాజమండ్రి జిల్లా పాఠశాల, 1853 మిడిల్ స్కూల్ కాకినాడ, పిఆర్ కళాశాల 1856లో మచిలీపట్నంలో, అదేవిధంగా హిందూ ఆంగ్లో వెర్నాక్యులర్ పాఠశాల, 1842లో లూథరన్ మల్టీపర్పస్ ఎల్ఎంపి పాఠశాల, ది పెన్సిల్వేనియా సీట్ ఆన్ సొసైటీ 1841 సంవత్సరంలో గుంటూరు జిల్లా పత్తిపాడు మరియు నల్లబాడుల్లో విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది. ఈ విధంగా పై ఉన్నాయన్ని మిషనరీలు వాటి అండర్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1841లో మద్రాస్ కాలేజ్ ఎట్ ఇన్స్టిట్యూట్ స్థాపించబడింది. మద్రాస్ కాలేజ్ ఎట్ ఇన్స్టిట్యూట్ అనేది 1841లో, అదేవిధంగా నల్లబాడు ప్రాంతంలో విశ్వవిద్యాలయం కూడా ఈ పెన్సిల్వేనియా సీట్ ఆన్ సొసైటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవ మిషనరీలు ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతూ అనేక విద్యా సంస్థలను నెలకొల్పాయి. అంటే ప్రభుత్వం నుంచి ఒక నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో పొందుతూ అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా క్రైస్తవ మత ప్రచారం దృష్టితో ఏర్పడ్డాయి. క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయటం కోసం ఈ యొక్క పాఠశాల ఏర్పడడం జరిగింది. 1817లో మద్రాస్ విశ్వవిద్యాలయం స్థాపన జరిగింది. దీనితో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నత విద్యారంగం అభివృద్ధి ప్రారంభమైంది. ఉన్నత విద్యారంగంలో అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది అప్పట్లోనే. 1864లో 1850లో మద్రాసు విశ్వవిద్యాలయం గుర్తుపెట్టుకోండి. 1864 నుండి మద్రాసు విశ్వవిద్యాలయం బోధన ప్రారంభించింది. 57లో ప్రారంభమైంది. 1824 నుంచి మద్రాసు విశ్వవిద్యాలయ బోధన ప్రారంభమైంది. రాణి పరిపాలన కాలంలో 1864లో బందర్లో నోబెల్ కళాశాల,
1866లో గుంటూరులో ఆంధ్ర క్రైస్తవ ఏసీ కాలేజ్ అండి, ఇప్పుడు ఏసీ కాలేజ్ అని పిలుచుకుంటున్నాం. 1866లో గుంటూరులో ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఏర్పడింది. రాజమండ్రిలో 1873లో జూనియర్ కళాశాల ప్రారంభమైంది. ఆపై 1877లో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ కళాశాలగా ఈ జూనియర్ కాలేజ్ అనేది మారింది. రాజమండ్రిలో ఏదైతే ఏర్పడిందో అది 73లో ఏర్పడి 77లో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలగా మారింది. అదేవిధంగా 1878లో విశాఖపట్నంలో హిందూ కళాశాల, ఇది మీరు చూస్తున్నది అదేనండి. 1879లో కళ్ళికోట కళాశాల స్థాపించబడింది. వరుసగా పర్లాకిమిడి, కాకినాడ, విజయనగరాల్లో కొత్త కళాశాలలు నెలకొల్పబడ్డాయి. ఈ కళాశాలల వ్యాప్తి వలన యువకులకు అనేక నూతన పాశ్చాత్య భావాలతో పరిచయం ఏర్పడింది. పాత ఆచారాలు, సాంప్రదాయాలు నిశిత పరిశీలనలకు గురి అయ్యాయి. పాత ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో నిశిత పరిశీలనకు గురి అయ్యాయి. నూతన భావాల చేత ప్రేరేపించబడిన యువతరం సామాజిక రాజకీయ సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. నూతన విద్యా విధానం వలన ఏర్పడిన ఉద్యోగ అవకాశాలు సాంప్రదాయ విద్యలను, వృత్తి విద్యలను దూరం చేశాయి. ఏవైతే కొత్త విద్యా విధానం ఏర్పడిందో అవి అందులో వచ్చిన ఉద్యోగ అవకాశాలు సాంప్రదాయ విద్యలు ఏవైతే ఉన్నాయో, అంటే భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ విద్యలు, వృత్తి విద్యలను దూరం చేశాయి. ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న అంశంతో ఆంగ్ల విద్య బహుళ ప్రాచుర్యం పొందింది. అంటే ఆ టైంలో బ్రిటిష్ వారి టైంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం, ఆ నూతన విద్యా విధానం ద్వారా సాంప్రదాయ విద్యలైనటువంటి సంస్కృతం, బ్రాహ్మణ పాఠశాలలు ఇవన్నిటికీ గడ్డిపడింది. దాంతో ఆంగ్ల విద్య బహుళ ప్రచారం పొందింది. ఈ ఆంగ్ల విద్య నేర్చుకుంటే చక్కగా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతామనే నమ్మకం అక్కడ ఉన్న ప్రజల్లో ఏర్పడడం జరిగింది. సామాజిక గతిశీలతకు విద్యను ముఖ్య సాధనంగా ఆంధ్ర ప్రజలు గుర్తించి ప్రారంభించారు. సరే, ఇక్కడ క్రైస్తవ మతం అనేది ముఖ్యంగా మిషనరీ ఏర్పాటు చేసి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ మత ప్రచారం అనేది ఈ విద్యా సంస్థల ద్వారా చేయడం జరిగిందని మనం చదువుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి క్రైస్తవ మతం గురించి మనం తెలుసుకుందాం. రెండవ వెంకటపతి రాయల కొలువులో జైసూట్స్ క్రైస్తవ మిషనరీ వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క రెండవ వెంకటపతి రాయల కాలంలోనే అప్పటికే క్రైస్తవ మిషనరీ అనేది ఏర్పాటు జరిగింది. అదే ముఖ్యంగా జైసూట్స్ క్రైస్తవ మిషనరీ అనే వాళ్ళు ఉన్నట్లు తెలుపుతుంది. రాబర్ట్ డి నోబిలి క్రైస్తవ మత ప్రచారకుడు. ఈయన రాబర్ట్ డి నోబిలి అనే ఆయన క్రైస్తవ మత ప్రచారకుడు. 1626 ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో తత్వబోధానంద స్వామి అనే పేరుతో క్రైస్తవ మత ప్రచారం చేశాడు. ఇతను ఏం చేశాడు? ఈ రాబర్ట్ డి నోబిలి అనే ఆయన క్రైస్తవ మత ప్రచారాన్ని ఏ విధంగా చేశాడు? తత్వబోధానంద స్వామి అనే పేరుతో ఈ క్రైస్తవ మత ప్రచారం చేయడం జరిగింది. క్రైస్తవ మతంలో ప్రొటెస్టెంట్ శాఖ చిత్తూరు జిల్లాలోని పొంగనూరు, గుంటూరు జిల్లాలోని పిరంగపురంలను ప్రధాన కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహించాయి. ఈ ప్రొటెస్టెంట్కు సంబంధించిన శాఖకు సంబంధించిన ఈ రాబర్ట్ డి నోబిలి అతని క్రైస్తవ మత ప్రచారాన్ని చిత్తూరు జిల్లాలోని పొంగనూరు, గుంటూరు జిల్లాలోని పిరంగపురం ప్రధాన కేంద్రాలుగా చేసుకొని వాళ్ళ యొక్క కార్యకలాపాలను నిర్వహించడం జరిగింది. బెంజిమాన్ షూల్జ్ అనే జర్మనీకి చెందిన క్రైస్తవ మత మిషనరీ 1719లో తెలుగు భాషా వ్యాకరణను రాశాడు. ఈ బెంజమిన్ షూల్జ్ అనే ఆయన ఒక జర్మనీ క్రైస్తవ మత మిషనరీ స్థాపకుడు. 1719లో తెలుగు భాషా వ్యాకరణను రాశాడు. ఇది కూడా గుర్తుపెట్టుకొని అడిగే అవకాశం ఉంది. ఎవరు, ఏ క్రైస్తవ మిషనరీకి సంబంధించిన వ్యక్తి తెలుగు భాషా వ్యాకరణంను 1719లో రాశాడంటే బెంజమిన్ షూల్జ్ అనే ఆయన. 1727లో క్రైస్తవ మత గ్రంథం బైబిల్ను తెలుగులో భాషలో కూడా అనువదించింది ఈయనే. ఎవరు? బెంజమిన్ షూల్జ్ అనే ఆయన. గుర్తుపెట్టుకోండి, తెలుగు బైబిల్, క్రైస్తవ మత గ్రంథం బైబిల్ను తెలుగులో భాషలోకి అనువదించిన వారు ఎవరంటే బెంజమిన్ షూల్జ్ అనే జర్మనీ క్రైస్తవ మిషనరీ వ్యవస్థాపకుడు 1727లో. తర్వాత 1800 సంవత్సర ప్రాంతం నుండి క్రైస్తవ మిషనరీలు ఆంధ్రాలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. లండన్ క్రైస్తవ మిషన్ విశాఖపట్నంలో తన కార్యకలాపాలను 1805 నుండి ప్రారంభించింది. కడప ప్రాంతంలో 1822 నుండి ఈ సంస్థ, లండన్ క్రైస్తవ మిషన్ సంస్థ 1822 నుండి తన కార్యకలాపాలను విస్తరించింది. కడప ప్రాంతంలో చర్చ్ మిషనరీ సొసైటీ అన్న సంస్థ రెవరెండ్ నోబెల్ నాయకత్వంలో తన పనిని మచిలీపట్నంలో ప్రారంభించింది. ఏదైతే రెవరెండ్ నోబెల్ అనే ఆయన తన పనిని మచిలీపట్నంలో ఈ యొక్క చర్చ్ మిషనరీ సొసైటీ అన్న సంస్థతో స్టార్ట్ చేశారు. మరోవైపున గుంటూరులో అమెరికన్ మిషన్ తన కార్యకలాపాలను ఈ సమయంలోనే
విస్తృతపరిచింది. అంటే గుంటూరులో అమెరికన్ మిషన్, అదేవిధంగా మచిలీపట్నంలో చర్చ్ మిషనరీ సొసైటీ, అదేవిధంగా కడప ప్రాంతంలోను మరియు విశాఖపట్నంలోను లండవ క్రైస్తవ మిషన్లు వాటి యొక్క కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది మత ప్రచారం కోసం. 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారంపై ఉన్న నిషేధం తొలగడంతో 1813 చార్టర్ చట్టం ద్వారా ఈ ఒప్పంద చట్టం ద్వారా భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారంపై నిషేధం తొలగించడంతో మిషనరీ కార్యకలాపాలు చాలా ఎక్కువగా జరిగాయి. లూథరన్ మిషన్ గుంటూరు ప్రధాన కేంద్రంగా, కెనడియన్ బాపిస్ట్ మిషన్ ఒంగోలు ప్రధాన కేంద్రంగా, చర్చ్ మిషన్ సొసైటీ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తమ యొక్క కార్యకలాపాలను కొనసాగించాయి. అమెరికన్ బాపిస్ట్ మిషనరీ గుంటూరు జిల్లాలో తన కార్యకలాపాలు ప్రారంభించి గుంటూరు మొత్తం విస్తరించింది. ఫ్రీ చర్చ్ మిషన్ నెల్లూరు జిల్లాలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. నార్త్ జర్మన్ మిషనరీ సొసైటీ 1840 నాటికి రాజమండ్రి ప్రధాన కేంద్రంగా గోదావరి తీర ప్రాంతంలో తన కార్యకలాపాలను మత ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. హిందూ మతంలో వివక్షకు వెలివేతకు గురైన క్రింది కులాలు అంటే శూద్రులు అంటాము, అలాంటి వాళ్ళని ముఖ్యంగా అంటరాని కులాలు ఎస్సీ ఏవైతే ఉన్నాయో ఎస్సీల కింద అప్పుడు చూసేవాడు. ఎవరైతే ఈ మాదిగ, మాల ఇలా రకరకాల కులాలని అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. పెద్ద వర్ణ కులాల వాళ్ళు వీళ్ళందరినీ అంటరానికి శూద్రులు అనొచ్చండి, ఎక్కువగా చెప్పాలంటే శూద్రులు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కులాల వాళ్ళని తప్పుగా ఎవరిని అనిదా భావించకండి, ఎవరిని పేరు పెట్టి అంటలేదు. అక్కడ వాళ్ళు అంటరాని కులాల కింద వాళ్ళనే ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. సో శూద్రులు అనుకోండి, శూద్రులు అంటరాని కులాల వాళ్ళు క్రైస్తవ మిషనరీల ఆహ్వానంతో సంబరంగా క్రైస్తవ మతంలోకి మారి తమ సాంఘిక హోదా మెరుగుపరుచుకోవాలని ప్రయత్నించారు. తెలుగు ప్రాంతంలో విద్యా వ్యాప్తికి క్రైస్తవ మిషనరీ సొసైటీల కృషి తప్పక మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని మంచి క్రైస్తవ మిషనరీ పాఠశాలలో వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఒక గుర్తింపును పొందడం జరిగింది ఈ క్రైస్తవ మిషనరీ ద్వారా. అంటే విద్యా వ్యాప్తి అలా జరిగింది. సరే, ఇది మతం ఈ విధంగా ఉంది. ఆర్థిక వ్యవస్థకు వచ్చాము. ఆర్థిక వ్యవస్థపై పారిశ్రామిక విప్లవ ప్రభావం అది మన భారతదేశం పైన, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతం పైన ఈ లండన్లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం ఏ విధంగా ప్రభావం చూపిందని చూస్తే, వస్తువుల ఉత్పత్తిలో పంపిణీలోనూ సంపూర్ణమైన మార్పులు సంభవించిన క్రమాన్ని తెలిపే పదమే పారిశ్రామిక విప్లవం. అంటే వస్తువుల యొక్క ఉత్పత్తి, దాన్ని పంపిణీ, బయటకు పంపించే దానిలో సంపూర్ణమైన మార్పులు సంభవించిన క్రమాన్ని తెలిపే పదమే పారిశ్రామిక విప్లవం. ఏదైనా ఒక వ్యవస్థలో నిర్దిష్ట కాల పరిమితిలో స్పష్టమైన సంపూర్ణమైన మార్పులు సంభవిస్తే దాన్ని విప్లవం అని పిలుస్తారు. వస్తువుల ఉత్పత్తిలో మానవుల, జంతువుల శ్రమ బదులు యాంత్రిక శక్తి ఉపయోగించడమే పారిశ్రామిక విప్లవం అని అంటారు. 18వ శతాబ్దం ద్వితీయార్థంలో ఇంగ్లాండ్లో వస్త్ర పరిశ్రమలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. అదే క్రమంగా ప్రపంచమంతా అన్ని రంగాల్లో వ్యాపించడం జరిగింది. ముఖ్యంగా ఇనుము, బొగ్గు ప్రధాన అంశాలుగా ప్రపంచంలో నూతన నాగరికత అనేది ప్రారంభమైంది. ఏదైతే ఈ పారిశ్రామిక విప్లవం ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలో ఏర్పడింది, అది మన భారతదేశ వస్త్ర పరిశ్రమ మీద చాలా ఆర్థికంగా దెబ్బతీయడం జరిగింది. అంటే యంత్రాలను ఉపయోగించి వస్త్రాలను తయారు చేసేవాడు, తక్కువ రేటుకే మంచి వస్త్రాలను ఇవ్వడం జరిగింది దాని ద్వారా. అదేవిధంగా ఇనుము, బొగ్గు ప్రధాన అంశాలుగా కూడా నూతన నాగరికత ఈ ప్రధాన అంశాలుగా ఏర్పడడం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన కారణంగా ప్రపంచ మార్కెట్లో అనుసంధానం కాబడి ఉన్నందువలన పారిశ్రామిక విప్లవ ప్రభావం మన దేశంపై కూడా పడింది. ఇంగ్లాండ్లో ఏదైతే పారిశ్రామిక విప్లవం ప్రారంభమయ్యేది కూడా మన దేశంపై పడింది. ఇంగ్లాండ్లోని వస్త్రాల మిల్లులకు భారతదేశం నుండి ముడిపత్తి ఎగుమతులు ప్రోత్సహించబడ్డాయి. మన దగ్గర పండించేటువంటి పత్తి ఈ యొక్క ఇంగ్లాండ్లో వస్త్ర పరిశ్రమలకు తీసుకెళ్ళడం జరిగింది. అవి ప్రోత్సహించబడ్డాయి. మరొకవైపు ఇంగ్లాండ్లో యాంత్రిక మిల్లుల్లో తయారైన వస్త్రాలు మంచి నాణ్యతతో, చౌక ధరలతో భారతదేశ మార్కెట్లో విస్తృతంగా లభించి ప్రజలలో మంచి ఆదరణ పొందడంతో వీటితో పోటీ పడలేక భారతీయ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తులు ఏవైతే బాగా అప్పటి రోజుల్లో రాజులు ఈ వస్త్ర పరిశ్రమ బాగా ఆసక్తి చూపించేవాళ్ళు వస్త్ర పరిశ్రమ దెబ్బకి. ఏదైతే లండన్లో పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిందో దాని దెబ్బకి ఈ యొక్క భారతదేశ వస్త్ర పరిశ్రమ అనేది ఉత్పత్తులు కుంటుపడ్డాయి, తమ మార్కెట్లు కోల్పోయాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కాగిత పరిశ్రమ, గాజు పరిశ్రమలు కూడా విదేశీ పోటీ తట్టుకోలేక బలహీనపడిపోయి నశించిపోయాయి. ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది శ్రామికులు ఉపాధి లేని వారే వ్యవసాయ రంగంలో ఉపాంత కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా
మారవలసి వచ్చింది. మరికొందరు విదేశాలకు బతుకు తెరువు కోసం వలస వెళ్ళవలసి వచ్చింది. మరోవైపున నెల్లూరు నుండి అబ్రకము, విజయనగరం ప్రాంతంలో మ్యాంగనీసు విదేశాలకు తరలి వెళ్ళాయి. నిరుద్యోగత పెరిగింది. ఉద్యోగం అనేది లేకుండా, ఉపాధి అనేది లేకుండా పోయింది. ఉపాధి కొరకు వ్యవసాయ రంగం మీద ఒత్తిడి పెరిగి భూమి చిన్న చిన్న కమతాలుగా, చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి వ్యవసాయ లాభదాయకత అనేది తగ్గిపోయింది. వ్యవసాయంపై వచ్చే లాభం అనేది తగ్గిపోయింది. ఇంగ్లాండ్ ప్రభావం, పారిశ్రామిక విప్లవం వలన ఇంగ్లాండ్లోని యంత్రాల ద్వారా ఉత్పత్తి కాబడిన వస్త్రాలు తక్కువ ధరలలో లభించి భారతీయ చేనేత వస్త్రాలను చావు దెబ్బతీశాయి. ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి తివాచీ కానీ ఇతర రకాల వస్త్ర పరిశ్రమలు అన్నీ కూడా చాలా క్షీణస్థితికి చేరిపోయాయి. అక్కడున్న దానిపై ఆధారపడిన వాళ్ళు వలస వెళ్ళిపోయారు. సరిగా వీటిని కొనేవాళ్ళు లేక తక్కువ ధరకు వచ్చే వస్తువులను మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే జమీందారులు ఇవన్నీ లండన్ నుంచి వచ్చిన బట్టలను కొని వాడుకునేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వీరి యొక్క చేనేత కార్మికుల యొక్క వస్త్రాలు, వాళ్ళని వేసినటువంటి వస్త్రాలను తీసుకోకుండా అవి ఎక్కువ రేటు ఉన్నాయని చెప్పి తక్కువ ధరలో ఉన్నటువంటి లండన్ వస్త్రాలను కొనడం ద్వారా వీళ్ళ యొక్క వస్త్రాలు అక్కడే ఉండిపోయి ఈ యొక్క చేనేత వస్త్రాల పరిస్థితి మరియు అక్కడ కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా, నేసేవాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైంది. వలసలో వెళ్ళడం జరిగింది. దానికోసం చేసిన అప్పులు కట్టుకోలేక 1820 దశకంలో మచిలీపట్నం నుండి సంవత్సరం సగటు ఎగుమతులు 10 లక్షల రూపాయలు ఉంటే అవి 1843-44 సంవత్సరంలో 3,000 కిందికి పడిపోయాయి. అంటే 10 లక్షల నుంచి 3,000కు పడిపోయాయి. అంటే అప్పటి పరిస్థితి ఎలా ఉంది? ఈ లండన్ వస్త్రాల దెబ్బకి భారతీయ చేనేత వస్త్రాలు ఏ విధంగా వాటి స్థితి దిగజారిపోయిందనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. విశాఖపట్నం ఓడరేవు నుండి సంవత్సరానికి 7 లక్షల ఎగుమతులు 1 లక్షకు పడిపోయాయి. విశాఖపట్నం రేవు నుంచి మన దగ్గర ఈ వస్తువులు కానీ మన ముడిసరుకు కానీ ఏ విధంగా విదేశాలకు వెళ్ళేదో ఆ ఎగుమతులు 7 లక్షల వరకు ఉండేవి. అలాంటిది ఈ ఇంగ్లాండ్లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం 1 లక్షకు పడిపోయింది. ఈ విదేశీ పోటీతో పాటుగా మగ్గాలపై మోతూర్ప అనే ఒక పన్ను, మగ్గంపై వేసేటువంటి పన్ను, ఇలాంటి పన్నులు వస్త్ర పరిశ్రమను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాయి. ఇలా వీళ్ళు అల్లాడుతూ ఉంటే ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే ఈ మగ్గాలపై పన్ను వేసేవాళ్ళు. అదే మోతూర్ప. గుర్తుపెట్టుకోండి, మోతూర్ప అంటే ఏం పన్ను? అది మగ్గాలపై వేసేటువంటి పన్ను. చాలామంది నేత కార్మికులు బర్మా, మారిషస్, శ్రీలంక మొదలైన దేశాలకు కూలీలుగా వలస వచ్చింది. విదేశాలకు కూలీలుగా వెళ్ళవలసి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలోని హస్తకళ వస్తువులకు పోటీగా యంత్రాలతో తయారైన వస్తువులు రావడం, అంటే లండన్ నుంచి వచ్చే బొమ్మలకి ఇక్కడ ఉన్నటువంటి చెక్క బొమ్మలు కానీ, కొండపల్లి బొమ్మలు కానీ వీటి యొక్క పోటీ ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక హస్తకళ పరిశ్రమ కూడా క్షీణదశలోకి చేరుకుంది. హస్తకళా పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఉపాధి లేకుండా పోయింది. ఎలాంటి పని లేకుండా పోయింది. వీటిని సర్దుబాటు చేసుకోగల ఏ ఇతర పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏర్పడలేదు. దీని దెబ్బకి ఈ యొక్క హస్త పరిశ్రమ కూడా దెబ్బతినడం జరిగింది. సరే, ఇందాక మనం నీటి సాగు పద్ధతులు చూసాం. ఇక్కడ వ్యవసాయానికి భూమి శిస్తు విధానం చూసాం. ఇప్పుడు వ్యవసాయం, ఈ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఏ విధంగా ఉంది, ఆంధ్ర ప్రాంత పరిస్థితులు, ఆంధ్ర ప్రాంత వ్యవసాయం ఏ విధంగా, నీటి వసతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. వ్యవసాయం విషయానికి వచ్చేసరికి ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. అయినా కంపెనీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో సాగునీటి పారుదల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో గోదావరి, మనం ముందు చూసాం, గోదావరి మీద మరియు కృష్ణా మీద ఆనకట్టలు కట్టి వదిలేసింది. అక్కడ వరకు మాత్రమే పంట బాగా పండేది. మిగిలిన ప్రాంతాల్లో అంతగా వ్యవసాయం అనేది జరిగేది కాదు. దీని దెబ్బకి కంపెనీ కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అక్కడ కరువులు సంభవించాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభంలో వ్యవసాయ చెరువుల నిర్వహణ అంతగా గురించి పెద్దగా శ్రద్ధ వహించలేదు. చెరువులు తవ్వించడం, వాటిని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేయడం అనేది జరగలేదు. 1819లో మద్రాసు రాష్ట్రంలో నీటిపారుదల కొరకు ప్రత్యేక శాఖ ఏర్పడింది. ఈ 1819లో మద్రాసు రాష్ట్రంలో నీటిపారుదలకు సంబంధించి ఒక ప్రత్యేక శాఖ ఏర్పడింది. చెరువుల మరమ్మతులపై సూపరింటెండెంట్ ఇంజనీర్ నియమితుడయ్యాడు. వీటి మీద సూపరింటెండెంట్ ఇంజనీర్ అనేవాడు నియమితుడయ్యాడు. 1855 నుండి పబ్లిక్ వర్క్ శాఖ ఈ పనులను పర్యవేక్షించడం జరిగింది. పబ్లిక్ వర్క్ శాఖ అనేది ఈ వర్క్ను పనులను పర్యవేక్షించింది. గుర్తుపెట్టుకోండి, ఈ రౌండ్ ఏదైతే మనం రెడ్ బాక్స్లో పెట్టామో కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వచ్చి ఉండొచ్చు. అవి కూడా క్వశ్చన్స్ కూడా నేను చూసి పెడతానండి. సరే, వీడియోలోకి వద్దాం. ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయ రంగ సమస్యల గురించి పరిశీలించడానికి హెన్రీ మౌంట్ ఏదైతే పబ్లిక్ వర్క్ కమిటీ అనేది ఏర్పడిందో, ఈ పబ్లిక్ వర్క్
శాఖ అనేది ఏర్పడిందో ఈ నీటిపారుదల శాఖను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అది ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయ రంగ సమస్యల గురించి పరిశీలించడానికి హెన్రీ మౌంట్ గోమెరీ అనే అధికారిని నియమించబడ్డాడు ఈ పబ్లిక్ వర్క్ శాఖకు సంబంధించి. 1844లో గోమెరీ తన నివేదికను సమర్పిస్తూ అతివృష్టి అనావృష్టి కారణంగా వ్యవసాయ రంగం తింటుందని పేర్కొన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారి టైంలో వ్యవసాయ రంగ సమస్యలకు సంబంధించి ఒక నివేదిక నియమని చెప్పేసి మద్రాస్ ప్రెసిడెన్సీ అడిగినప్పుడు దాని నియమించిన అధికారి పేరు ఎవరంటే హెన్రీ మౌంట్ గోమెరీ. ఇతను 1844లో గోమెరీ నివేదిక తన నివేదికను సమర్పించింది. దేని గురించి వివరిస్తుంది ఆ నివేదిక అంటే అతివృష్టి అనావృష్టి కారణంగా వ్యవసాయ రంగం ఈ ఆంధ్ర ప్రాంతంలో దెబ్బతింది అని చెప్పేసి అతను పేర్కొనడం జరిగింది. ఈ నివేదికపై స్పందించిన కంపెనీ అధికారులు కృష్ణా గోదావరి అందులపై ఆనకట్టలను నిర్మించడం వల్ల ప్రజలకు రాగల ప్రయోజనాలను పరిశీలించమని అప్పటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంజనీర్ని పంపించడం జరిగింది. ఆయనే సర్ థామస్ ఆర్థర్ కాటన్. ఈయన దీనికి స్పందిస్తూ కాటన్ 1844లో మొదటి నివేదికను, 1845లో రెండో నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆనకట్టల నిర్మాణ వ్యయాన్ని 2 సంవత్సరాల్లో తిరిగి రాబట్టవచ్చునని, సముద్రంలో కలిసే వృధా నీటిని వ్యవసాయ భూములకు మళ్లించడం ద్వారా కరువు కారణంగా సంభవించే లక్షణ మరణాలను నివారించవచ్చు అని చెప్పేసి ఆ నివేదికలో కాటన్ పేర్కొన్నాడు. దానికి ఈ యొక్క గవర్నమెంట్ ఒప్పుకోకపోతే వాదించడం జరిగింది. దాంతో ఇలా తన యొక్క నివేదికను గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ నిరంతర కృషి ఫలితంగా గోదావరి కృష్ణాలపై ఆనకట్టలు నిర్మించబడ్డాయి. మనం అదే చూస్తున్నాం. ఇది ఇక్కడ మీరు చూస్తున్న కింద బొమ్మ సర్ ఆర్థర్ కాటన్ గారి బొమ్మ, పైన కింద అప్పటి ఆనకట్టలు. సర్ ఆర్థర్ కాటన్ గారి నిర్మించినటువంటి ఆనకట్టలు. ఇది ధవళేశ్వరం బ్యారేజ్, అప్పటి ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్టు. ఇది ప్రకాశం బ్యారేజ్ అండి. ఇక్కడ కూడా ఆనకట్ట నిర్మించడం జరిగింది ఆయన. గోదావరిపై ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు పనులు 1847లో ప్రారంభించబడి 1852లో పూర్తి కాబడ్డాయి. ఈ గోదావరి ఆనకట్టలో ఈస్టర్న్ డెల్టా కెనాల్, సెంట్రల్ డెల్టా కెనాల్, వెస్ట్రన్ డెల్టా కెనాల్ అనే 3 ప్రధాన నీటిపారుదల వ్యవస్థలు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణానదిపై బెజవాడ వద్ద 1852లో ప్రారంభమైన ఆనకట్ట 1855లో పూర్తయి ప్రాంతాన్ని సంపన్న ప్రాంతంగా మార్చేసింది. కెప్టెన్ సిఏ ఓర్ నేతృత్వంలో కృష్ణా నది ఆనకట్టల పనులు జరిగాయి. అక్కడ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు పనులు నిర్వహిస్తే 1847లో ఇక్కడ కెప్టెన్ సిఏ ఓర్ నేతృత్వంలో కృష్ణా నదిపై ఆనకట్టల పనులు జరిగాయి. ఈ ఆనకట్టలో 2 ప్రధాన కాలువలు ఉన్నాయి. అవి తూర్పు డెల్టా కెనాల్, ఒకటి పశ్చిమ డెల్టా కెనాల్. సర్ ఆర్థర్ కాటన్ కృషికి గుర్తిస్తూ 1861లో బ్రిటిష్ ప్రభుత్వం కాటన్కు సర్ అనే బిరుదును ఇచ్చి గౌరవించింది. మనం ఇప్పటికి కూడా గోదావరి ప్రజలు చక్కగా ఈ సర్ ఆర్థర్ కాటన్ గారిని దేవునిలా కొలుస్తారు. ధవళేశ్వరం వద్ద గోదావరిపై కట్టించిన ప్రాజెక్టు వల్ల సువిశాల గోదావరి డెల్టా చక్కగా వ్యవసాయానికి అందుబాటుకు వచ్చి అక్కడ కరువు కాటకాలు లేకుండా ఉన్న ఇప్పటికి కూడా సర్ ఆర్థర్ కాటన్ గారిని గోదావరి ప్రజలు దేవుడిగా కొలుస్తారు. నిజంగా అలాంటి వ్యక్తులు ఉండటం వల్ల ఆ ప్రాంతం సువిశాలమైన వ్యవసాయ భూమిని అందించింది. ఎలాంటి కరువు కాటకాలు లేకుండా చేసింది. మంచి నీటిపారుదల వ్యవస్థలని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా కాటన్ ధవళేశ్వరం బ్రిడ్జి నిర్మాణంలో తన వద్ద పనిచేసిన భారతీయ ఉద్యోగి అయినటువంటి వీరన్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించి ప్రభుత్వానికి సిఫార్సు చేసిన అసిస్టెంట్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించడమే కాకుండా రావు బహదూర్ బిరుదును కూడా ఇప్పించాడు సర్ ఆర్థర్ కాటన్ గారిని అపర భగీరథుడని కీర్తిస్తారు. ఏదైతే ఇతనితో పాటు భారతీయ ఇంజనీర్ ఉద్యోగి వీరన్నకి రావు బహదూర్ బిరుదు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సర్ ఆర్థర్ కాటన్ గారితో పాటు. ఎందుకంటే ఆయన కూడా ఎంతో కలిసి ఈ యొక్క ధవళేశ్వరం పై కట్టినటువంటి ఆనకట్ట కట్టిన ప్రాంతం ఇతను కూడా హెల్ప్ ఎంతో ఉంది. అది కూడా చిరస్మరణీయంగా ఉంది. బ్రిటిష్ రాణి పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతంలో నిర్మించబడిన ప్రధాన నీటిపారుదల పని కర్నూలు కడప కాలువ నిర్మాణం. అదే కేసీ కెనాల్ అని మనం ఇప్పుడు సంబోధించుకుంటూ ఉన్నాం. కర్నూలు కడప కెనాల్, కేసీ కెనాల్. కర్నూలు కడప కాలువను సర్ ఆర్థర్ కాటన్ తుంగభద్ర ప్రాజెక్టుగా ప్రారంభించాడు. అది తుంగభద్ర నదిపై ఒక ప్రాజెక్టుగా ప్రారంభించాడు సర్ ఆర్థర్ కాటన్. కర్నూలు సమీపంలోని సుంకేసుల వద్ద తుంగభద్ర నదిపై ఇది నిర్మించబడింది. ఈ కేసీ కెనాల్ పైన తుంగభద్ర ప్రాజెక్టు పైన ఒక ఆనకట్ట నిర్మించడం జరిగింది.
ఆ ఆనకట్ట 1800 సుంకేసుల ప్రాజెక్ట్ అంటారు. 1863 ప్రారంభమై 1870లో పూర్తయింది ఈ ప్రాజెక్ట్ అనేది. మరోవైపు రాణి పరిపాలన కాలంలో రైతుల పరిస్థితి మరింత దిగజారింది. ఈ రాణి పరిపాలనా కాలం ఎప్పుడైతే వచ్చిందో 57 తర్వాత 1858 నుంచి రాణి అండర్లో ఈ యొక్క విక్టోరియా రాణి అండర్లో పరిపాలన సాగింది. ఈ కాలంలో పరిస్థితి చాలా దారుణంగా దిగజారింది. పెద్ద మొత్తంలో ఉన్న భూమి శిస్తు లోపాలతో కూడిన వ్యవసాయ భూముల అద్దె చట్టాలు రైతుల పరిస్థితిని జమీందారుల దయాదాక్షిణ్యాలకు వదిలి వేసే పరిస్థితి తెచ్చింది. జమీందారుల మీద ఈ యొక్క రైతుల పరిస్థితి, జమీందారుల కింద ఈ రైతులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తే ఎంత పన్నేస్తే అంత కట్టాల్సి వచ్చేది. ఆ విధంగా వదిలేసింది ఈ యొక్క విక్టోరియా రాణి పరిపాలన. వ్యవసాయ భూముల ధరలు శిస్తులు విపరీతంగా పెరిగిపోవడం వలన వ్యవసాయం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఈ శిస్తులు ఎక్కువగా పెరిగిపోవడం, అదేవిధంగా వ్యవసాయం ఖరీదైన వ్యవహారంగా మారడం అనేది జరిగింది ఈ యొక్క రాణి పాలనలో. చిన్న రైతులు వ్యవసాయ రంగం నుండి తొలగించబడ్డారు. వ్యవసాయం చేసేటువంటి కౌలు రైతులు కానీ చిన్న రైతులు కానీ ఈ రంగం నుంచి తొలగించబడ్డారు. వాళ్ళు కూలీలుగా మారిపోయారు. వాణిజ్య పంటలైన చెరకు, పొగాకు, పత్తి లాంటి పంటల విస్తీర్ణం పెరిగింది. వాణిజ్య పంటలు అనేది జాస్తి అయింది. సరే, తర్వాత అది వ్యవసాయానికి సంబంధించింది. తర్వాత పరిశ్రమల విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం పరిశ్రమల గురించి చెప్పుకుందాం. ముందే ఈ లండన్లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం గురించి ముఖ్యంగా చర్చించుకున్నాం. వ్యవసాయం తర్వాత ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న రంగం వస్త్ర పరిశ్రమ. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎగుమతుల కోసం శ్రీకాకుళంలో ముస్లిం వస్త్రాలు, మచిలీపట్నంలో మెరుపు అద్దకు వస్త్రాలు, నెల్లూరులో రోమల్స్, యూరోప్లో స్థిరమైన మార్కెట్లను కలిగి ఉండేవి. ఏదైతే మచిలీపట్నంలో వచ్చేటువంటి అద్దక వస్త్రాలు, అదేవిధంగా శ్రీకాకుళంలో ముస్లిం క్లాతులు కానీ ఇవన్నీ నెల్లూరులో రోమల్స్ అనేవి యూరోప్లో ఒక గొప్ప మార్కెట్ను కలిగి ఉండేవి. పెద్దాపురం, ధర్మవరం మరియు బెర్హంపూర్ మొదలగు ప్రాంతాల్లో పట్టు వస్త్రాలను రూపొందించేవాడు. ఈ ధర్మవరం, పెద్దాపురం వీటికి సంబంధించి పట్టు వస్త్రాలకు సంబంధించి ఉండేది. పోర్చుగీస్ వారు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కొన్ని రకాల భారతీయ పట్టు వస్త్రాలను యూరోప్లో ప్రాచుర్యం కల్పించారు. అక్కడ తీసుకుపోయి ఎక్కువ రేటు కమ్ముకునేవాడు. క్రమంగా యూరోప్ మార్కెట్లో చైనా, జపాన్ పట్టు వస్త్రాలు భారతీయ పట్టు వస్త్రాలతో పోటీపడి పైచేయి సాధించాయి. పట్టు పరిశ్రమ సాధారణంగా పట్టణాలకు పరిమితమై ఉండేది. ఆంధ్ర ప్రాంతంలో నేత పనివారిగా పద్మశాలీలు, దేవాంగులు, సాతానిక్ మాల కులాల వాళ్ళు మరియు ముస్లింలు ఉండేవాడు. ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి కింది కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. అంతర్జాతీయ మార్కెట్లలో ఏలూరు తివాచీలు, కర్నూలు రంగురంగుల దుప్పట్లు మంచి పేరు పొందాయి. గంజాం నుంచి నెల్లూరు వరకు సముద్ర ప్రాంతాల్లో వెలిసిన పట్టణాలలో నౌకా నిర్మాణ పరిశ్రమ వెలసి ఉండేది. కోరింక వద్ద నిర్మించిన ఓడలు నాణ్యమైనవిగా పరిగణించబడతాయని గమనించడం ఆసక్తికరం. కోరింక అనే ప్రాంతం దగ్గర ఈ ఓడలు నిర్మించే ప్రాంతం, అక్కడ ఓడలు నిర్మిస్తారు. అవి చాలా నాణ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి. అనేక విదేశీ నౌకలు సర్వీసింగ్ మరియు మరమ్మతుల కోసం కోరింక వద్ద లంగరు వేశారు. మరమ్మతులు చేయించుకోవాలంటే, విదేశీ నౌకలకు మరమ్మతులు కానీ సర్వీసింగ్ చేయించుకోవాలంటే ఈ ప్రాంతంలోనే చేయించుకునేవాళ్ళు. తర్వాత ఈ వ్యవసాయం సరిగా ఉండేది కాదు. నీటిపారుదల వ్యవస్థ ఎక్కడో కొంత ప్రాంతానికి పరిమితమై ఉండేది. దాని వలన సంభవించే కరువులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందు చూసాం, కానీ ఇక్కడ క్లుప్తంగా చూద్దాం. చాలా కరువుల గురించి విషయానికి వస్తే, బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో కరువులు తరచుగా ఏర్పడ్డాయి. క్రీస్తు శకం 1791లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉత్తర జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఋతుపవనాలు దెబ్బతినడం వలన వర్షాభావం ఏర్పడి ఆహారం లభించక జంతువులు, మానవులు పెద్ద సంఖ్యలో మరణించారు. శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పి దోపిడీలు జరిగాయి. ఎప్పుడైతే కరువు సంభవించిందో ఆటోమేటిక్గా ఒక వస్తువు కోసం చాలామంది ఎగబడి దొంగతనాలు కూడా జరిగేవాళ్ళు, దారి దోపిడీలు కూడా జరిగేవి. కరువు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి చాలా కాలం పట్టింది. 1805 నుంచి 1807 మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతం మొత్తం తీవ్రమైన కరువు గురైంది. ఫలితంగా గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. నెల్లూరు జిల్లాలో 1811లో తీవ్రమైన కరువు ఏర్పడింది. మచిలీపట్నం ప్రాంతంలో 1823-24 సంవత్సరాల్లో కరువు ఏర్పడింది. స్థానిక కంపెనీ అధికారులు ముందు చూపుతో బెంగాల్ నుండి ధాన్యాలను దిగుమతి చేసుకున్న అది చాలక ఎంతోమంది మరణించవలసి వచ్చింది. ఈ కరువు దెబ్బకి బెంగాల్ నుంచి స్థానిక అధికారులు కొంత ధాన్యాలను దిగుమతి చేసుకున్న అవి చాలక ఎంతోమంది చనిపోయారు. వర్షపాతం తక్కువగా ఉండేటువంటి దత్త మండలాల్లో, ఏదైతే కర్నూలు, కడప ఎంత ఎర్ర నెలలు, అదేవిధంగా వర్షాభావం చాలా
వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఈ దీని దెబ్బకి తరచుగా కరువులు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా 1805లో 3225 మంది, 1806లో 4902 మంది, 1807లో 207 మంది కరువు కారణంగా మరణించారు. 1833లో అతిపెద్ద కరువు గుంటూరులో సంభవించింది. గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద కరువు గుంటూరులో సంభవించింది 1833లో. ఈ కరువు జన జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు. డొక్కల కరువు ఏ సంవత్సరంలో వచ్చిందన్నప్పుడు 1833 గుంటూరు జిల్లాలో ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైన కరువు. పెద్ద మొత్తంలో పశు సంపద నశించడంతో పాటు వ్యాధులు వ్యాపించాయి. ఈ ప్రాంతంలో 50 లక్షల మంది కరువు కోరల్లో చిక్కుకున్నారు. సుమారు 2 లక్షల మంది మరణించినట్లు అంచనా వేయబడింది. తిరిగి 1839లో ఈ ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంట దెబ్బతిన్నాయి. ఆంధ్ర ప్రాంతం 19వ శతాబ్దం పొడుగున తీవ్రమైన కరువుతో బాధపడింది. గంజాం కరువు అని పిలువబడే అత్యంత తీవ్రమైన కరువు, గుర్తుపెట్టుకోండి, అత్యంత తీవ్రమైన కరువు, అతిపెద్ద కరువు, గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద కరువు 1833 గుంటూరు జిల్లాలో ఏర్పడింది. అదే డొక్కల కరువు అని పిలుస్తాం. అత్యంత తీవ్రమైన కరువు 19వ శతాబ్దం గంజాంలో ఏర్పడింది. ఇది 1865-66 సంవత్సరాలలో సంభవించింది. గంజాంలో ఏర్పడినటువంటి కరువు అత్యంత తీవ్రమైన కరువు, అతిపెద్ద తీవ్రమైన కరువు గుంటూరు జిల్లాలో ఏర్పడింది. దీన్ని డొక్కల కరువు అంటారు. అది 1833లో ఈ గుంటూరు జిల్లాలో డొక్కల కరువు ఏర్పడింది. 1865-66 మధ్యలో గంజాంలో అతి తీవ్రమైన కరువు ఏర్పడింది. ఇవి బిట్లు, కంపల్సరీ డ్యామ్ షూర్గా వచ్చే బిట్లు అండి, గుర్తుపెట్టుకోండి ఈ లెసన్ నుంచి. సాగునీటి సౌకర్యాలు లోపించి వర్షాధారం పైనే వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంతాలు శాశ్వత కరువు పీడిత ప్రాంతాలుగా మారాయి. ఏదైతే రాయలసీమ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాలు లోపించడం, వర్షాధారం సరిగా లేకపోవడం, వర్షాధారం పైన వ్యవసాయం చేయటం, ఈ వర్షాలు సరిగా పడక రాయలసీమ ప్రాంతాలు శాశ్వతంగా కరువు పీడిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి రాయలసీమలో కొన్ని ప్రాంతాలు. 1890 దశకంలో సంభవించిన కరువులకు కర్నూలు, కడప జిల్లాల్లో చాలామంది ప్రజలు ఆహారం లేక రోడ్లపై మరణించడం జరిగింది. తరచుగా సంభవించిన ఈ కరువుల వలన రాయలసీమ, గుంటూరు, గంజాం ప్రాంతాల్లో జనాభా తగ్గింది. ఇది ఈ యొక్క ఆంధ్రుల యొక్క పరిస్థితి కంపెనీ పాలనలో. సో ఇంతటితో ఈ వీడియో, ఈ లెసన్ పూర్తయింది. తర్వాత ఈ థామస్ మన్రో గారి గురించి మరియు సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి కూడా ఒక వీడియో చేస్తాను, చిన్న వీడియో. సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫైనల్గా మీ ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన బుక్ ఏదైతే ఉందో ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన బుక్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు చక్కగా చదువుకోవడానికి కూడా ఉంటుంది. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు కలిపి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ బుక్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రఘునాథరావు బుక్ నుంచి, ఇతర బుక్స్ నుంచి కూడా అది తీసుకొని మ్యాటర్ అనేది చేర్చడం జరిగింది. నేను రఘునాథరావు కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటుగా రఘునాథరావుని రెఫరెన్స్గా తీసుకొని రాసిన బుక్ కూడా ఇది గవర్నమెంట్ బుక్, అథెంటిక్ బుక్. సో మీకు ఉపయోగపడుతుందని ఇంతటితో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.